ఎలక్షన్ కోడ్ మేము ఇంటి మీద కట్టుకున్న జెండాలకి ఉంటుందండి. మా పాస్బుక్ల మీద మా తాతలు చంపించిన ఆస్తుల మీద జగన్ గారు ఫోటో అంటించారు. వాటికి ఎలక్షన్ కోడ్ వర్తించదండి. నేనంతా కలిపి ఒక పిడికిడి మట్టే కావచ్చు, కానీ మనం చెయ్యితే ఒక దేశపు జెండా కొనంత పొగరుంది. మీ ఎతతోడు పన్ను మేము కడుతున్నాను. ఎతతోడు కాల్చుకున్న కరెంట్ బిల్లు ఎన్నిసార్లు పెంచాడండి? 9 సార్లు పెంచాడు. మందులో ఏం కలిపేస్తున్నారు? తాగిన వాళ్ళ ఎంతో మంది చచ్చిపోయారు. ఈయన అడుగెట్టాక మనీ కానీ వచ్చాక పింఛన్ ఇవ్వకుండా ముసలాన్ని చంపేస్తాడండి. అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అణువణువు మండెరా. మందు పాపలం నేను ఎనీ టైం మందు అవుతాను. చెత్త మందు అమ్ముతున్నాడు. నా దగ్గర ఇప్పుడు పుల్ బాటలు ఉంటుంది నా ఇంటి దగ్గర. 2 సీబీలు తనలాతే. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను ఒకడికి చిత్తం అంటాం ఎరగదు, పర్వతం ఎవ్వడికి వంగి సలాం చెయ్యదు. పగిలి కొద్ది మంచి వాడుకు పదునుగా ఉంటుంది గ్లాసు. మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద ఒక ఇమేజ్ ఉన్న స్టారు నాయకుడు కూడానండి. ఇప్పుడు మాకు పిఠాపురం రావడం కూడా మాకు ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నామండి. మీ పేరండి? కరణ్ దొరక ప్రసాద్ అండి. ఏ ఊరండి? మాదాపురం 5వ వార్డు. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి ఓటేస్తానుకుంటున్నారు? జనసేనకి అండి. ఎందుకనండి? ఒకసారి జగన్ చూసాం. జగన్ చూస్తే బాగా చేయడు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు జగన్ వల్ల. కరెంట్ బిల్ కూడా చాలా ఎక్కువ. రోడ్లు బాగలేదు. ఇలాగే లారీ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది. పోలీసులు ఆపి కొడతాం చాలా దారుణంగా ఉంది. లారీ లేక ఇంకా తాటల మీద తిరుగుతున్నాం. మళ్ళీ జనసేనకి వేస్తున్నాం ఓటు. అదేంటి గవర్నమెంట్ లో సంక్షేమ పథకాలు బాగున్నాయి అంటున్నారు? ఏం బాగున్నాయన్నా? ఏం బాగలేదన్నా. ఏం బాగలేదు. అది 10,000 ఇస్తున్నా. అటోడు 10,000 ఇస్తున్నాడు. రోడ్డు ఎక్కితే 10,000 రాస్తున్నాడు. కేసు 10,000 రాస్తున్నాడు. అటు ఒకటి రాస్తున్నాడు. ఇంకా అడిగి ఇచ్చింది ఏముంది విలువ? ఎంత మెజార్టీ ఇస్తారు పవన్ కళ్యాణ్కి? పవన్ కళ్యాణ్ అయితే 80,000. పేరు సుభద్ర అండి. రామినేని సుభద్ర. ఇవరండి. నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరికి ఓటేస్తారు? మేము కళ్యాణ్ ఇతనికే వేస్తామండి, పవన్ కళ్యాణ్కే. ఎందుకనండి? మాకు ఒక ఇల్లు ఆ ఇరుకుల్లో పడి ఉన్నారు పిల్లలు. ఉంటే ఇంత ఇల్లు ఇవ్వలేదు, ఇంత తళం ఇవ్వలేదు. ఈ వారంటీలు ఊళ్ళో వాళ్ళు అందరూ కలిసి వీళ్ళకేసి ఓటు వేయలేదు. నా పేరు ముమ్మిడి రాయుడు, కొత్త ఇసుకపల్లి. నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? జనసేన. ఎందుకనండి? మార్పు కోసం. నెక్స్ట్ ఫ్యూచర్ బాగుంటుంది కదా. సీఎం క్యాండిడేట్ ఇక్కడ పోటీ చేస్తున్నారంటే ఆయనకు ఓట్లు వేసామంటే నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ బాగుంటుంది కదండి. మరి 2 చోట్ల ఓడిపోయిన ఇక్కడ పోటీ చేస్తున్నారంటున్నారు. అక్కడ వేరే, ఇప్పుడు సిచ్యువేషన్ వేరే అండి. మరి కడప నుంచి రౌడీలు డబ్బు బీభత్సంగా ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టినాయండి. డబ్బులు తీసుకోమని మేమే చెప్తున్నాం. డబ్బులు తీసుకోండి అంటే మేము డబ్బులు తీసుకుని అక్కడ జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఎవరో రూపాయి ఆశించకుండానే చేస్తున్నారు. అదే చేస్తారు. పోనీ వాళ్ళకి చిన్నదన్నా తీసుకుని ఖర్చు పెడతామండి. దీనికి రౌడీల పని ఎదుర్కొంటాను మేము సిద్ధంగానే ఉన్నామండి. మేము వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి లోకల్లో మేమేం చేయకపోతే లోకల్ కదండి. మేము వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఏం చేస్తారండి మమ్మల్ని? వాళ్ళ 9 వస్తే మేము 8 వెళ్తాం. వాళ్ళు 10 మంది వస్తే మేము 100 మంది వెళ్తాం. ప్రధానంగా సంవత్సరంగా రోడ్లు లేవండి. ఆయన మాకు నెక్స్ట్ జనరేషన్కి ఇక్కడ పోటీ చేసిన తర్వాత ఇక్కడ ఏమన్నా కుర్రోళ్ళకి నెక్స్ట్ జనరేషన్కి ఇక్కడ ఏమన్నా అభివృద్ధి చేస్తే ఈ పిల్లలందరూ చదువుకుని ఇంజనీరింగ్ కూడా చేసిన డిప్లొమా ఇంకా ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్ చదువుతున్నారు. వీళ్ళందరికీ జనరేషన్లో ఇక్కడ ఏమన్నా వచ్చిందనుకోండి వీళ్ళు డెవలప్ అవుతారు కదా. మరి మొన్న విజయవాడలో ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని రాయి పెట్టి కొట్టారు కదా. కొడతారండి ఆగతాయి కుర్రోళ్ళు. ఇంకా ఇప్పుడు ఏముంది? ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు అవతల చేశారు అనుకోండి మేము చేయలేం కదా. మేము చేయొచ్చు, మేము చేయం కదా. అది ఇప్పుడు అవతల ఎవరన్నా వచ్చారు, మిథున్ రెడ్డి వచ్చాడు, మేము రాయించి కొట్టవచ్చు. అలా మేము చెయ్యమండి. అది మాకు ఫస్ట్ నుంచి ఆ క్రమశిక్షణతో దాంతోనే ఉండమన్నారండి. అలాగే ఉంటామండి. వంగా గీత గారు, పవన్ కళ్యాణ్ గారు. అవునండి. ఎంత మెజార్టీ ఇద్దాం అనుకుంటున్నారు? ఎవరికి ఇస్తారు? ఏదన్నా 70+ అండి. ఎవరికి? గ్లాస్కి. పవన్ కళ్యాణ్ గారికి కనీసం 70,000 పైన మెజార్టీ వస్తుందండి. ఎంత ఖర్చు పెట్టుకోనండి. మిథున్ రెడ్డి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మిథున్ రెడ్డి వీళ్ళందరూ ఎక్కడ రాజకీయం చేయడం లోకల్లో ఉండి మేము చేయకుండా ఎక్కడో మిథున్ రెడ్డి, ఎక్కడో కురసాల కన్నబాబు, ఇటు దాడిచెట్టు రాజా వీళ్ళందరూ లోకల్లో ఏం చేస్తారు? లోకల్లో మేము ఉండగానే దుర్గారావు అండి, పిఠాపురం అండి. నెక్స్ట్
నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కు ఫుల్ సపోర్ట్ ఉందండి పిఠాపురం ప్రజలు. ఆయనైతే చేస్తారు, మంచి పనులు చేస్తారన్న ఇది ఉందండి ప్రజల్లో. అయితే దాని గురించి ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ చేయాలని చూస్తున్నారండి. వంగగీత గారు చేయలేదా? ఇప్పుడు మళ్ళీ ఈ టర్న్ వంగగీత గతంలో చేసామండి, ఈ టర్న్ పవన్ కళ్యాణ్ చేయాలని పెట్టుకున్నారు ప్రజలంతా. ఇది మెయిన్. జనసేన పార్టీ గుర్తేంటండి? గాజు గ్లాస్. ఎంపీగా ఎవరికి వేస్తారు? చలమశెట్టి సునీల్, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్. ఉదయ్ శ్రీనివాస్కి వేస్తాం. ఎందుకనండి? ఆయన ఇన్నిది గ్లాసే కదండి, ఇంకా దీన్ని బట్టి ఆయన కూడా పడిపోతుందండి ఆటోమేటిక్గా. సోమ్ నాగబాబు అండి, వెల్దుర్తి పిఠాపురం మండలం. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జనసేన అండి. జనసేన వ్యక్తి మంచోడండి. ఆయన సొంత సొమ్ము ఖర్చు పెడుతున్నాడు. ఇన్ని సంవత్సరాల పాటు నుంచి ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఏ ఒక్కళ్ళన్నా మామూలుగా ఎవరికైనా ఇచ్చారండి, సాయం చేశారా? అది సొంత సొమ్ము ఖర్చు పెడుతున్నాడు కౌలు రైతులకి. అదండి 30 కోట్లు మొత్తం ఖర్చు పెట్టింది ఆయన. మెజారిటీ అయితే 1,00,000 అండి. ఉదయ శ్రీనివాస్ గారికి అండి. ఆయన వ్యక్తి మంచోడండి, వ్యక్తిత్వం మంచిది. నా పేరు విజయ్ యాదవ్ అన్న, పిఠాపురం. నెక్స్ట్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ వస్తారనుకుంటున్నాం అన్న. పవన్ కళ్యాణ్ వస్తే పిఠాపురం డెవలప్మెంట్ అవుద్ది అనుకుంటున్నాం అన్న. 100 to 100% ఆయన చేయగలరు. ఎంత కష్టపడుతున్నాడన్న మొత్తం రాష్ట్రంలో. ప్రతి చోట ప్రతి చిన్న చిన్న ఇష్యూస్ని కూడా ఆయన తీసుకొచ్చి ఆయన ప్రభుత్వంలో లేకుండానే ఇన్ని ఇష్యూస్ తీసుకొచ్చి ఇంత అవేర్నెస్ తీసుకొచ్చారంటే ఒక్కసారి ఆయన ఎమ్మెల్యే అయి ఉంటే ఎంత గొప్పగా చేస్తాడని మీరు అర్థం చేసుకోండి. తప్పు చేసినట్టు తాట తీస్తాడు పవన్ కళ్యాణ్. మా ఉదయ్ శ్రీనివాస్ గారండి. ఉదయ్ శ్రీనివాస్ గారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఈరోజు ఒక టీ టైం అనే సంస్థ పెట్టి మా ఎంపీ క్యాండిడేట్ ఉదయ్ శ్రీనివాస్ గారు అన్న. మా ఎంపీ క్యాండిడేట్ ఉదయ్ శ్రీనివాస్ అన్న ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి ఈరోజు ఒక 3,500 అవుట్లెట్స్ పైనే టీ టైం అనే వ్యవస్థను స్థాపించి ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించారు. అలాగే ఎంతోమందికి ఉపాధి కల్పించారు. ఆయన ఎంపీ అవ్వకుండానే ఇంత స్థాయిలో ఒక సంస్థను తీసుకొచ్చారంటే ఒక ఎంపీ అయితే మన జిల్లాని ఏ స్థాయికి తీసుకెళ్తారనేది ఒకసారి ఆలోచించుకోవాలి ప్రతి ఓటర్ కూడా. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఆయన్ని నేను ఒక 2 yearsగా ఫాలో అవుతూ ఉన్నాను అనమాట. ఆయన రెగ్యులర్ పేజెస్ కానీ ఆయన పోస్ట్ కానీ ఫాలో అవుతూ ఉన్నాను. ప్రతి సోషల్ ఇష్యూస్ మీద కూడా ఆయన చేసే పోరాటం, ఆయనకి ఎంతో అవగాహన ఉంది. నాకు తెలిసి ఏ ఎంపీకి లేని అవగాహన ఆయనకుంది. నాకు తెలిసి అంటే బయట భీమవరం లాస్ట్ టైం భీమవరంలోనూ గాజువాకలోనూ డబ్బు గెలిచింది అనుకుంటాను నేను. ప్రజాస్వామ్యం గెలవలేదు. ఈసారి పిఠాపురం అది తిరిగి రాస్తుంది. ప్రజాస్వామ్యం గెలుస్తుంది, డబ్బు గెలవదు. దుర్గాప్రసాద్ అండి. ఏ ఊరండి? గంగానగరం అండి. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు వస్తారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు వస్తారని బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని? దొరబాబు గారి దగ్గరికి వెళ్తే డ్రైనేజీలు వేయలేదండి మా గంగానగరానికి. తర్వాత ఇది పిఠాపురానికి 20 సంబంధం లేకుండా ఉందండి గంగానగరం అన్నది. అందుకోసం ఆయన దగ్గరికి 4 సార్లు వెళ్తే పట్టించుకోలేదండి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వస్తే కొంచెం సీఎం క్యాండిడేట్ కదండి, దానివల్ల ఏదైనా అభివృద్ధి అవుతుందని అనుకుంటున్నాను. ఎంపీ క్యాండిడేట్గా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఉదయ్ శ్రీనివాస్ గారు. ఎందుకని? కొత్త ఆయన కదండి, ఒకవేళ గంగానగరానికి ఏదైనా మంచి పని చేస్తాడండి. ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలని చూస్తున్నారు. మరి పిఠాపురం ప్రజలు ఎంతవరకు అండగా నిలబడతారు పవన్ కళ్యాణ్కి? నాకు తెలిసి 60% ఆయనకే మద్దతుగా ఉన్నామండి. తర్వాత 40% ఏమైనా ఉంటే వాళ్ళకి ఉండొచ్చండి వైఎస్ఆర్సీపీ. 60% అయితే పవన్ కళ్యాణ్ గారు అండి. సుబ్రహ్మణ్యం. ఎవరు? తుని. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు వస్తారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ వస్తారని. ఎందుకని? ఎందుకనంటే నా ఫ్యూచర్ బాగుండాలి, నెక్స్ట్ ఫ్యూచర్ బాగుండాలని. సూర్యాన్. పవన్ కళ్యాణ్ కన్నా పక్క పవన్ కళ్యాణ్కే మనం. ఎంత మెజారిటీ ఇస్తారు? పక్క 1,00,000 మెజారిటీ అయితే పవన్ కళ్యాణ్ విన్ అవుతాడు అన్న. జనసేన పార్టీ సింబల్ ఏంటి? గాజు గ్లాస్ అన్న. పవన్ అండి. స్కిబల్ అండి, కొత్త స్కిబల్. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి ఇస్తారు? పవన్కే అండి. ఎందుకని? ఎందుకంటే మా ఫ్యూచర్ గురించి అలాగే పిలిపించుకోకపోతే ఇంకా ఇష్టే కదా. ముందైతే మామూలుగా ఎక్కడ అడిగితే కాకినాడ చెప్పుకోవాలని. ఇప్పుడు పిఠాపురం వాళ్ళ మొత్తం 4 రోజుల నుంచి అంతా మొత్తం దేశం అంతా తెలుస్తుందని పిఠాపురం అంతేనే. ముందైతే ఇప్పుడు ఎవరో తెలియని లేడన్న. పిఠాపురం అని చెప్పుకోవాలంటే అది ఎక్కడ అంటే పక్కన కాకినాడ పక్కన అది అని చెప్పుకోవాలి. ఇప్పుడు కాకినాడ అంటే పిఠాపురం పక్కన చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రీజన్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం అని తెలుస్తున్నాను నేను. అది పవన్ కళ్యాణ్ అయిపోయినా ఒకసారి అదే ఎలక్షన్లోకి రాకుండానే ఇంకా ఎమ్మెల్యే అవ్వకుండానే ఎమ్మెల్యే అవ్వి పిఠాపురం చేస్తానని నమ్మకం ఉంది. చూడండి ఎలా ఉంటుందో మరి. మరి ఎంపీ క్యాండిడేట్గా ఎవరికి వేస్తారు? ఉదయ్ శ్రీనివాస్ గారు అని. తంగాలి ఉదయ్ శ్రీనివాస్. ఎందుకని? జనసేన పార్టీ ఏదని అని. జనసేన పార్టీ సింబల్ ఏంటి? గాజు గ్లాస్ అని. మీ పేరండి? రాజు అండి. ఏ ఊరు? మాదాపురం. నెక్స్ట్ ఎలక్షన్లో ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? గాజు గ్లాస్ అండి. ఎందుకని?
పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు అభిమానం అండి. వంగ గీత గారు మేము చేయమండి. ఎందుకనండి? ఆల్రెడీ ఆవిడ ఎంపీ చేసిందని ఇక్కడ రాలేదు. ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే గారి గురించి ఏదో ఆశపడి వచ్చింది కానీ మేము చేయమండి. సమస్య చాలా ఉన్నాయండి. అంటే పవన్ కళ్యాణ్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? మంచి జరిగిద్దాం అనుకుంటున్నామండి. ఆయన వల్ల మాకు మంచి జరిగిద్దండి. ఎంత మెజార్టీ ఇద్దాం అనుకుంటున్నారు? 1,00,000 వస్తుందండి. ఇంతకుముందు గాజువాక భీమవరంలో కూడా ఇలాగే అన్నారు. లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక అవగాహన ఒకటి వచ్చిందండి. మార్పు బయలుదేరిందండి ప్రతి ఒక్కరు. ఇప్పుడు జనసేన కోటేయాలా, ఆయన మన ఎమ్మెల్యే కింద దక్కించుకోవాలా అని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారండి. మరి ఎంపీ క్యాండిడేట్గా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? తంగేళ్ళ ఓసింగ్ గారికి వేస్తాం అనుకుంటున్నాను. ఎందుకనండి? ఆయన చేసిన అభివృద్ధి అండి. ఏం చేశారండి? చాలామందికి ఉపాధి కల్పించారండి ఆయన. ప్రతి యువకులకి కూడా అతను ఉపాధి కల్పించాడండి. అది మంచి చేస్తాడండి. మనకు అతను ఎంపీగా రావడం మనకి నేను అద్భుతంగా భావిస్తున్నాను. మన కులాలకి మతాలకి అతీతంగా పనిచేసే వ్యక్తి జనసేన పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన, జై జనసేన. జనసేన గుర్తు గాజు గ్లాసు. ఈ గ్లాసు మన అందరికీ కూడా ఉపయోగం. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అందరికీ కూడా కులాలకి మతాలకి అతీతంగా అందరినీ ఒకేలాగా చూస్తారు. ఆయన కుల మతం భేదం లేకుండా అందరినీ ఒకేలాగా చూస్తారు. అందరినీ కూడా అభివృద్ధిలో పెడతారు. ఇక్కడ పిఠాపురం ఆయన పోటీ చేయడం మాకు పిఠాపురం ప్రజలందరూ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నారు. త్రిమూర్తులండి. ఏ ఊరండి? పిఠాపురం అండి. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? జనసేన అండి. ఎందుకనండి? జనసేన ఆయన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చండి, ఆయనకి ఓటేద్దాం అనుకుంటున్నామండి. మరి ఎంపీ క్యాండిడేట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి. ఆయన టీ టైం పెట్టి సుమారుగా 4,200 టీ పాయింట్లు పెట్టడం జరిగింది. 34,000 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. ఓన్లీ ఒక టీ టైం ద్వారానే ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారంటే రేపు పొద్దున ఆయన నెగ్గిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా కాకినాడ పార్లమెంట్లో అందరికీ ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారని మేము అనుకుంటున్నామండి. గుర్తండి? గాజు గ్లాస్ గుర్తండి. మూర్తి, పిఠాపురం. నెక్స్ట్ ఎలక్షన్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జనసేన. ఎందుకని? ఎందుకంటే ఇప్పటి వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా కానీ పిఠాపురం అభివృద్ధి అన్నది జరగలేదు. నా ఒపీనియన్. పిఠాపురం ఎక్కడ చూసినా కానీ నా చిన్నప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లానే ఉంది. ఏదో మార్పు కోరుకుంటున్నాం కాబట్టి ఒక ఛాన్స్ అంటున్నారు కాబట్టి ఒక ఛాన్స్ కూడా ఇచ్చేద్దామని. నా పేరు రాజశేఖర్ అండి. మాది కొడవలి అంటే పిఠాపురం నియోజకవర్గం వస్తుందండి మాదిని. ఓటు అంటే ఒక అభిమానం అంటూ ఉంటుందండి. ఇలా వేస్తామని చెప్పమండి బయటికి. ప్రతి ఒక్క ఓటు హక్కు ఆడి దగ్గర వినియోగించుకోవాలి తప్పించండి బయటికి చెప్పి అదన్నది పబ్లిక్ చేయడం కరెక్ట్ కాదండి. ఆ తర్వాత అందరి మీద అభిమానం ఉందండి నాకు. అలాగని ఎవరికి వేస్తానో నేను చెప్పను, కానీ ఖచ్చితంగా వేస్తాను వేయడం. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ టైఅప్ నా టైప్లో ఉంది. అంటే శ్రీమతి వంగగీత గారు కూడా చాలా పనులు చేస్తున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వస్తామంటున్నారు. కానీ ఇద్దరికి టైఅప్ ఉందండి ఓటింగ్ అయితేనే. అదే పరసాపురం ఇరవాడండి. పవన్ కళ్యాణ్ వేస్తాను ఓటు. ఎందుకంటే ఇప్పుడు దాకా చేసిన ఏం అభివృద్ధి చేయలేదండి. ఈ రోడ్డు స్కూల్ పిల్లల బడికి వెళ్ళాలంటే సైకిల్ మీద వెళ్తారా? సైకిల్ మీద వెళ్ళాలంటే ఇప్పుడు ఎండమూల ఇలాగా అంటుంది, కానీ వర్షం పడితే వాళ్ళ బురద బట్టలు అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అది మన పిల్లలన్నా ఇతర పిల్లలన్నా ఎవరి పిల్లలంటే అవన్నీ పిల్లల భవిష్యత్తు ఒకటే కదండి. ప్రతి పిల్లడు కూడా బట్టల మీద నీళ్ళు పడుతుంటే ఆ నీళ్ళకి బట్టలు పులుముకోలో తెలదో, స్కూల్కి వెళ్ళాలో తెలియదు. ఈ రోడ్డు వర్షం వస్తే అంత బురద మాట ఉండేది. 5 ఏళ్ళు పరిపాలన చేశారు, 5 కిలోమీటర్ల రోడ్డు వెళ్ళిపోయింది. 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే 5 కిలోమీటర్ రోడ్డు వెళ్ళిపోరంటే ఇది చూసుకోండి. ఇది మా ఇంటికి చేయమంటలేదు, మాకు చేయమంటలేదు. ఇక్కడ ఈ ఊరి నుంచి పై ఊరి నుంచి వెళ్ళి పిల్లలు సైకిల్ మీద వెళ్తారండి. బస్సులు వెళ్తుంటే, పక్కన లారీలు వెళ్తుంటే, టాటర్లు వెళ్తుంటే, ఆ బురద తూలు అలమే పడుతుంటే స్కూల్కి వెళ్ళదో ఇంటికి వెళ్ళదో తెలియదు. ఇంటికి వెళ్తే మాత్రం వెంటనే రెడీ అయిపోతాయి బట్టలు అయ్యి అవ్వ కదా. కాలేజీకి వెళ్తే అలాగే అదే రకంగా అలాగే వెళ్తారండి మరకలతోని. మనిషికి ప్రతి ఇంటికి ఉపకారం చేయకపోయినా కనీసం వెళ్ళి రాధారణ కూడా ఒక అభివృద్ధి కావాలి కదండి. ఇంకో దానికి అది కూడా దానికి వేస్తామండి, కొత్త శ్రీనివాస్ అండి. ఎందుకంటే ఇంకా ఇప్పుడు దాకా వీళ్ళు చూసాం కదా. రాజశేఖర్ చూడండి బాగా చేయడండి, మళ్ళీ ఏమండి అదే రంగు కొడుకు చేస్తారు ఏమండి. ఇక 5 ఏళ్ళు చూసామంటున్నాం కదా. ఈ బురద కుర్రోళ్ళు వెళ్తుంటే తోలుతుందంటున్నా. ఇంక 5 సంవత్సరాలు చేయకపోయినప్పుడు వేరే వాళ్ళకి వేసుకుంటాము, వాళ్ళు ఏం చేస్తారు చూడాలి కదా. ఇప్పుడు 4 పడింది తెలుగుదేశంలో చేసి ఇన్ని రోడ్లు వేసారండి. వీళ్ళు ఏ రోడ్డు అని వేసారమో చూపెట్టమనండి తీసుకెళ్ళి. వాళ్ళు వేసిన 100 రోడ్లు ఉంటాయండి ఊరికి. ఇలా 10 మీద చూపెట్టండి రోడ్లు. 10 మీద చూపెడితే పోనీ ఇలా అభివృద్ధి చేశారు అనుకోవచ్చు. మన ఇక్కడ సంపాదన లేకుండా పోతుందండి. సంపాదన ఉంది, గ్యావలు ఉంది, మట్టి ఉంది, అంతా సంపాదన ఉంది. ఎవరికల్లా అభివృద్ధి చేసుకున్న వాళ్ళు దాచుకున్నారు తప్ప కానీ ఎవరికి ఉపయోగపడలేదు. నాగమణి అండి. ఏ ఊరండి? ఇరవాడండి. నెక్స్ట్ ఎలక్షన్ ఎవరు వస్తారనుకుంటున్నారు? పవన్ వస్తాడు అనుకుంటున్నాను. ఎందుకనండి?
అదే ఛానల్ పెట్టించి చేస్తున్నాడు కదండి. రాలేదు కదా, ఇప్పుడన్నా తీసుకురావచ్చానండి అతన్ని. ఎంపీ క్యాండిడేట్ గా జనసేన తరఫున తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్, వైసీపీ తరఫున చలనశెట్టి సునీల్ పోటీ చేస్తున్నారు. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి వేస్తామండి, సినిమాకి వేస్తామండి. మీ పేరండి? సీత అండి. ఏ ఊరు? ఇరవాడండి. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు కోటి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి అండి. ఎందుకనండి? అన్ని మేలు చేస్తాడనండి. ప్రియత అండి. ఏ ఊరండి? ఇరవాడండి. నెక్స్ట్ ఎవరు కోటి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి అండి. నా పేరు వీరలక్ష్మి అండి. ఊరు? వీరవాడండి. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు కోటి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి అండి. ఎందుకనండి? మా పరిస్థితులు బాగాలేదండి, పరిస్థితులు బాగుంటాయనండి, ఊరు పరిస్థితులు మారుతాయనండి. భూలక్ష్మి అండి. వీరవాడండి. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు కోటి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి అండి. ఎందుకనండి? పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నామండి. ఎంపీ అభ్యర్థిగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఉదయ్ శ్రీనివాస్. ఎందుకనండి? ఇద్దరు కలిస్తే ఇద్దరు అభివృద్ధి చేస్తారు కదండి, ఒకలే కలిస్తే అభివృద్ధి ఏం చేస్తారండి. వర్సెస్ శ్రావణి అండి. ఏ ఊరు? వీరవాడ. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు కోటి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ వేస్తారు. ఎందుకనండి? పవన్ కళ్యాణ్ వస్తే కొంచెం జాబులు చదువుకుని ఇంటికాడ ఖాళీగా ఉన్న వాళ్ళకి జాబులు వస్తాయండి. ఇక్కడ అసలు ఏమి పరిశ్రమలు లేక పక్క ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏమైనా కంపెనీలు పెడితే ఇక్కడే జాబ్ చేసి చిన్న వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారండి. ఎంపీకి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఉదయ్ శ్రీనివాస్ గారికి అండి. ఎందుకని? ఆయన కూడా ఎంపీ కదండి, ఇక్కడ ఎమ్మెల్యే అక్కడ ఎంపీ ఒకటే అయితే కొంచెం అభివృద్ధి జరిగింది కదండి. జనసేన పార్టీ గుర్తేంటి? గాజు గ్లాస్. నా పేరు శైల వెంకటేశ్వర అండి, కొత్త సిబిల్ అండి. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు కోటి వేద్దాం అనుకుంటున్నారు? మేము ఒకటి ఈ టర్న్కి అయితే కలాస్కి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకనండి? సెలబ్రిటీ అని అంతే అండి, పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ అని అంతే అండి. అంతేనా? ఆయన బాగుబాగులు ఆయన ఎలా చేస్తాడనేది మనకి ఇంకా తెలీదు. ముందు అయితే వాళ్ళందరూ చేసిన వాళ్ళు చూసాం. వంగ గీత చేసిందండి, జగన్ చేశారు. జగన్ గారి పరిపాలన అయితే బాగుంది. కానీ నా పేరు సోమరాజు అండి, ఈసీబీల్ అండి, కొత్త ఈసీబీల్. పవన్ కళ్యాణ్, వంగ గీత ఇద్దరు ఎవరు కోటేస్తారు? పవన్ కళ్యాణ్కి వేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకనండి? పవన్ కళ్యాణ్ అభిమాని నేను, ఆ ఉద్దేశం ప్రకారం వేద్దాం అనుకుంటున్నాను. ఆ ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ వేద్దాం అనుకుంటున్నాను. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్. సురేష్ అండి, కొత్త సిబిల్ అండి. నెక్స్ట్ ఎలక్షన్ ఎవరికి వేద్దాం అనుకున్నారు? పవన్ కళ్యాణ్కి అండి. ఎందుకని? పార్టీ అధ్యక్షుడు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి అండి. జనసేన పార్టీ సింబల్ ఏంటి? గ్లాస్ అండి. ఇక్కడైతే మాత్రం పవన్ కళ్యాణ్. డబ్బు గెలిచిద్దా, నిజాయితీ గెలిచిద్దా? నిజాయితీ గెలుతుందండి. భీమవరం కాదు అలాగా చేయరు. అలాగా ఎలా నమ్మచ్చు? పక్క అండి, వన్ సైడ్ అండి. ఇక్కడ శ్రీనివాస్ అండి, ఊరండి. నెక్స్ట్ ఎలక్షన్ ఎవరు కోటేద్దాం? పవన్ కళ్యాణ్ గారికి అండి. ప్రజాసేవ చేస్తాడండి, నా పిఠాపురం డెవలప్ అవుద్ది. మోడీ గారు 500 కోట్లు ఇస్తానంటున్నారు. నీతిగా నిజాయితీగా చేస్తాడు, అతను సొంత సొమ్ము ఖర్చు పెట్టి చేస్తాడు. వాటి ఈ జగన్ ప్రభుత్వం ఉంది అంత మంది వ్యాపారమే, దొంగ మధ్యం అది, ఎదవనిక్కర ఇది, అందులో లిక్విడ్, చాలా వేస్ట్ ప్రభుత్వం అది. అది ఇంక చెప్పండి, ఇంకేం కావాలి చెప్పండి. 1,00,000 ఓట్ల మెజార్టీ వస్తుందండి పిఠాపురం నియోజకవర్గం నుంచి. చేతల్లో జీవితం అండి. ₹1,00,000 ఇచ్చిన లొంగం, ₹1,00,000 ఇచ్చే లొంగం. అది ఎంతమంది రౌడీలు వచ్చినా ఇక్కడ ఏం పీకలేరు కానండి. ₹1,00,000 ఇచ్చిన ఎవడో లొంగం. మొత్తం పవన్ కళ్యాణ్కి వేస్తాం ఓటు. పార్లమెంట్ కూడా జనసేన అండి. ఇంక రెండోది మారేది లేదు, తగ్గేది లేదు. ఆయనకి రాజభోగం లేదండి, పార్టీలు మార్చుకుంటా పోయాడు. ఇందులో కొత్తగా గెలిచిన ఇప్పుడు పీఠం ఎక్కువ అక్కడ. ఇందులో అయినండి టీ పాయింట్ అయినా ఉదయ్ శ్రీనివాస్. పవన్ కళ్యాణ్, వంగ గీత గారు పోటీ చేస్తారు. ఎవరికి వేస్తారు ఓటు? మేమండి పవన్ కళ్యాణ్కి వేస్తాం. ఎందుకనండి? ఎందుకనండి మరి ఎందుకని? మంచివాడని అనుకుంటున్నాను. మరి ఎంత మెజారిటీ ఇద్దాం అనుకుంటున్నారు? ఒక 50. జనసేన పార్టీ గుర్తేంటి? గాజు గ్లాస్. మరి ఎంపీ క్యాండిడేట్ ఎవరికి వేస్తారు? ఎంపీ అండి ఇంక రెండు, ఇంకా దానికేంటి ఇంకా రెండు జనసేన. ఎవరు ఎంపీ క్యాండిడేట్ ఎవరు? ఉదయ్ శ్రీని గారండి. ఆయన గుర్తేంటి? గలాస్ అండి, గాజు గలాస్. వెంకటరమణ అండి. నెక్స్ట్ ఎలక్షన్ ఎవరు కోటేస్తారు? పవన్ కళ్యాణ్కి వేస్తాం. ఎందుకని? ఆయన పార్టీ బాగుంటుందని చూసుకుంటున్నాను, బాగా చూస్తాడండి. గాజు గలాస్ అండి. ఎంపీగా ఎవరికి వేస్తారు? అది ఆ పార్టీకి దానికే వేస్తాం, రెండో దానికే వేస్తాం. వెంకటరమణ అండి. ఊరండి? ఇసుకపుల్లి అండి, ఇసుకపుల్లి. నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? జనసేనకి అండి. ఎంత మెజార్టీ ఇద్దాం అనుకుంటున్నారు? 50,000 వస్తుంది మెజార్టీ. మరి ఎంపీకి ఎవరికి వేస్తారు? ఎంపీకి అదే అండి, తంగెళ్ళ శ్రీనివాసరావు గారు. అప్పారావు అండి. ఏ ఊరండి? పిఠాపురం. నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? వంగ గీత వస్తేనే బాగుంటుందండి. ఎందుకనండి? వాడు ముందు చేసిందండి, పిలిస్తే పలుకుతుంది. మనకి ఏదైనా ఇప్పుడు రైల్వే స్టేషన్లో కొన్ని బళ్ళు ఆఫ్ చేయించాలని చెప్పామనుకోండి, కంపల్సరీ చేస్తుంది. ఆవిడ గెలిస్తేనే మాకు గ్యారంటీ చేస్తుంది. అది ఏం అనుకోలేదండి, వాళ్ళకి ఏది కావాలంటే అది చెప్తాం. అది చాందిని. ఏ ఊరండి? నరసింహపురం, పిఠాపురం మండలం. నెక్స్ట్ ఎలక్షన్ లో ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జగన్ అన్న. ఎందుకనండి? చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి కదా, స్కూల్స్ కానీ, అమ్మఒడి కానీ, పెన్షన్ ఇంటికి వచ్చేస్తున్నారు. మీ పేరు మేడం? మెహర్.
ఊరు కాకినాడ. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? జగన్కి అయితే వేయకూడదు అనుకుంటున్నాను. వేస్ట్ జగన్ వస్తే మొత్తం పోతుంది. జగన్ అయితే రాకూడదు. ఇంకెవరికైనా వేస్తాను కానీ జగన్ మాత్రం వేయను. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, నెక్స్ట్ ఆయనకే ట్రై చేసి చూద్దాం అనుకుంటున్నామా. మరి ఆయన ఏం చేస్తారో తెలియదు కానీ వేసి ఇతనికి ఎలా ఛాన్స్ ఇచ్చామో ఆయనకు కూడా ఛాన్స్ ఇచ్చే చూద్దాం. మరి ఎంపీ అభ్యర్థిగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? చలమశెట్టి సునీల్, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్. అది ఇంకేం అనుకోలేదు. రాజండి, పిఠాపురం. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? జనసేనకి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకనండి? కొద్దిగా అభివృద్ధి బాగుంటుందనండి. ఎంపీ క్యాండిడేట్గా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? అది జనసేనకి అండి. మీ పేరండి? సత్యనారాయణ. ఏ ఊరండి? కాకినాడ. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? గాజు గ్లాస్. ఎందుకనండి? మార్పు రావాలి కదా, మరి ఒక ఛాన్స్ జగన్ గారికి ఇచ్చాం, ఒక ఛాన్స్కి ఈయనకి కూడా ఇవ్వాలి కదా. అందరినీ చూస్తాం, ఈయన కూడా చూడాలి కదా. అప్పుడు ఈయన చూసిన తర్వాత నెక్స్ట్ దానికి ఎవరిని ఉంచాలా ఎవరిని తీసేయాలా అప్పుడు జనాలకు కూడా తెలుస్తుంది కదా. ఎంపీ క్యాండిడేట్గా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎంపీ ఏదైనా గాజు గ్లాస్. స్టేట్ పరంగా అన్నా పార్టీ పరంగా అన్నా ఇది రావాలి. ఈ నాయకత్వం చూడాలి మనం. ఏదో చెప్తున్నారు కదా, ఆయన సొంత డబ్బులు కూడా పెట్టాడు, కష్టపడుతున్నాడు. ముందు జగన్ గారికి ఎలాగ మనం ఒక ఛాన్స్ ఇచ్చామో ఈయనకి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి. నా పేరు వెంకటేశ్వరరావు అండి, పిఠాపురం, జనసేన. ఇప్పుడు దాకా డెవలప్ లేదు, ఇప్పుడు ఈయన డెవలప్ చేస్తారని మేము జనసేన పార్టీకి వేస్తున్నాం. గ్లాస్కి అదే జనసేన గ్లాసు. సురేష్. పిఠాపురం. పిఠాపురం. పవన్ కళ్యాణ్కి. అందరినీ చూసాం కదా, పవన్ కళ్యాణ్ కూడా. నేను పవన్ కళ్యాణ్ కూడా నిలబడుతున్నారంటే పిఠాపురం డెవలప్మెంట్ అవుతుంది కదా. పిఠాపురంకి జనసేన. పవన్ కళ్యాణ్ నిల్చున్నారు కదా, ఇంకా రెండు ఆయనకే. సింహాచలం కందరాడ లోకల్ పవన్ కళ్యాణ్ గారికి వేస్తాం. ఆయన ఆశయ సాధనకై ఆయన ఒక వ్యక్తిత్వం, ఆయన పిఠాపురం సీటు అనేది పిఠాపురం కాన్స్టిట్యున్సీ ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నాను. మంచి వ్యక్తి, ఇక్కడ అభివృద్ధి చెందుతున్న నమ్మకం మాకుండి మేము ఆయనకే సపోర్ట్ చేస్తున్నాం. గ్లాస్ ఉదయ శ్రీనివాస్ గారికి గ్లాస్ అండి. దివ్యాంగ్. ఏ ఊరండి? విరవాడి. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి. ఎంపీకి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఉదయ్ శ్రీనివాస్ గారికి. ఎందుకనండి? వీళ్ళు ఇప్పుడు వరకు వైఎస్ఆర్సీపీని చూసామండి. ఈసారి జనసేన అని పవన్ కళ్యాణ్ గారిని చూసి ఏమైనా అభివృద్ధి చెందుద్దేమో, మా అలాంటి వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇస్తారేమో అని ఆశిస్తూ వాళ్ళకి ఓటేయాలి అనుకుంటున్నాను. పేరు సూర్యవతి అండి. ఏ ఊరండి? విరవాడండి. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి వేద్దాం. ఎందుకనండి? అంటే మా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ అండి. మరి ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ జనసేన తరఫున పోటీ చేస్తున్నారు, చలమశెట్టి సునీల్ గారు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరికి వేస్తారు? ఉదయ్ శ్రీని గారు. ఎందుకనండి? మాకు పనులు అయ్యి చేయాలనేసి అండి. పేరు కోరాకులు వెంకట్రావు అండి. ఏ ఊరండి? ఈ ఊరే ఇరవాడే పల్లపివిది. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? వంగ గీత గారికి వేద్దారనుకుంటున్నామండి. ఎందుకనండి? ఎందుకంటే అన్ని మంచి పనులు మహానుభావుడు జగన్ గారు పేదవాళ్ళ పక్షాన ఉన్నాడండి. ఎంపీగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? రెండు ఆయనకే అండి, 5 కూడా ఎత్తేనే ఆయనకి విలువ ఉంటుందండి అక్కడ. అందా సుబ్రాజ్ అండి. ఏ ఊరండి? ఇరవాడే అండి. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? వైఎస్ఆర్కి వేస్తామండి. ఎందుకనండి? ఎందుకంటే మాకు అదే పార్టీ అండి, ఇంకా మేము ఉన్న నాళ్ళు కూడా ఆ పార్టీలోనే ఉంటాం, ఇంకా రెండో పార్టీ మారం. పబ్లిక్ వెంకటేశ్వరరావు అండి. ఏ ఊరు? ఇరవాడండి. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? పవన్కి అండి. ఎందుకని? ఏదో పిఠాపురం మాకేదో చేస్తాడని ఆశ చెప్తున్నాయి. ఎంపీ అభ్యర్థికి ఎవరికి వేస్తారు? ఎంపీ అభ్యర్థి అయినండి తంగళి శ్రీనివాస్ అండి. జనసేన పార్టీ గుర్తు గాజు గ్యాస్ అండి. నా పేరు వెంకటస్వామి అండి, కోలా వెంకటస్వామి, ఏ ఊరు? విరవాడ. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నేను జనసేనకి వేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకనండి? అంటే అతను బావగాడు మొత్తం నచ్చి మంచి అన్ని ప్రజలకు సేవ కూడా చేసే మొత్తం గుణం ఉందని, ప్రజలకు సేవ చేస్తారని నా ఫుల్ నమ్మకం ఉందండి నాకైతే. స్టేట్ బాగు కోసమే మనవాడు ఆలోచించే వ్యక్తి అని. ఎంపీ అభ్యర్థికి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? తంగళి శ్రీనివాస్. ఎందుకని? అతను తెలిసి వ్యవస్థ వ్యాపార మొత్తం ఎలా చేయాలని మొత్తం నాకు తెలిసిండి అతనికైతే మొత్తం. నేను శివాజీ అని, ఈ ఊరే కొత్త ఇసుకుపల్లి. జనసేనకి వేద్దాం అనుకున్నాను. ఎందుకని? మంచిగా ఉన్నారు వ్యక్తి, మా సాయం చేశారు. ఎలక్షన్ నెగ్గ ముందే మంచి పని చేశారు కదా, నెగ్గితే ఇంకా బాగా చేస్తారేమో అని. జనసేన పార్టీ సింబల్ ఏంటి? గాజు గ్లాస్. ఎంత మెజార్టీ ఇద్దాం అనుకుంటున్నారు? 1,00,000 మెజార్టీ ఇద్దాం అనుకుంటున్నాం ఈ నియోజకవర్గం. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఉదయ్ శ్రీనివాస్ గారికి వేద్దాం. ఎందుకని? అంటే ఆల్రెడీ నియోజకవర్గంలో చూసాం ఆయన్ని, ఒక 6 నెలల క్రితం ఇక్కడికి వచ్చి నియోజకవర్గాన్ని తిరిగారు. ఆయన బిహేవియర్ చూసాం,
ఆయన కూడా బాగా పనిచేస్తున్నారు, మంచి నాలెడ్జ్ ఉంది, బిజినెస్ టాలెంట్ కూడా మంచిగా ఉంది, తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి ఆయనకి. పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఏమి ఇవ్వరు కదా? ఎవరండి, ఇవ్వకుండా వేయడం ఓటు నిజమైన ఓటు. డబ్బులు ఎవరైతే ఎవరో వాళ్ళు వేసిన ఓటు నిజమైన ఓటు పడుతుంది. ఆ ఓటు పడుతుంది కంపల్సరీ పవన్ కళ్యాణ్ పడుతుంది. రౌడీలైనా భయపడేది లేదన్న, రౌడీలు లేదన్నా భయపడేది లేదు. లాస్ట్ టైం జరిగింది, తప్పు జరిగింది. కాకపోతే లాస్ట్ టైం కూడా ఏదో మ్యానిపులేషన్ జరిగింది అంటున్నారు ఎలక్షన్లో, కొన్ని దొంగ ఓట్లు అవి పడ్డాయి అంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజం తెలియదు. కానీ ఈసారి మాత్రం అలా జరగదండి. ఈసారి పిఠాపురం నుంచి ఖచ్చితంగా నెగ్గుతారు, 1,00,000 మెజార్టీ కూడా వస్తుంది. మరి పిఠాపురం నుంచి ఎందుకని దొంగ ఓట్లు పడవనుకుంటున్నారు? దొంగోట్లు పడవని మేము చూసుకుంటాం. ఈసారి లాస్ట్ టైం అక్కడ తప్పు చేసామో తెలియదు, కానీ ఇక్కడైతే చూసుకుంటాం కంపల్సరీ. ఈసారి అలా జరగకుండా చూసుకుంటాం. ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా తిరుగుతాం, బాగా చూసుకుంటాం. మా ఊరి సమస్యలు అంటే అన్న, ఊరి సమస్యలు కాదు, నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి. యువతకి ఏంటంటే ఉద్యోగాలు లేవన్నా. ఉద్యోగాలు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఉద్యోగాల కోసం చూస్తున్నారు. ఉద్యోగాలు లేక ఏదో చిన్న కూలి పనులు చేసుకుంటున్నారు అనమాట. చదువుకుని కూడా ఎటు ఎంప్లాయ్మెంట్ లేక ఏదో పనిలోకి పోతున్నారు. అంటే గడవాలి కదా, మరి పూట గడవాలంటే ఏదో పనిలో పోవాలి. అది ఉద్యోగం ఉంటే ఆ పరిస్థితి లేదు. నీళ్ళలో పని చేసుకుంటారు, మంచి నీళ్ళ కంపెనీలోకి వెళ్ళి. ఇప్పుడు అది పరిస్థితి లేదన్నమాట. అయితే ఉద్యోగాలు వస్తాయని కోరుకుంటాం మేము అందరూ. మంచి కంపెనీలు వస్తాయి, ఇండస్ట్రీలో మంచి ఏరియాలు ఉన్నాయి మనకి. ఆ ఇండస్ట్రీలు వస్తాయి అనుకుంటున్నాం, ఉద్యోగాలు వస్తాయి అందరికి. పవన్ కళ్యాణ్ ఉదయ్ గారు వస్తే వాళ్ళ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మంచి పాలన కోరుకుంటున్నాం. ఊరికి పెద్ద సమస్యలు అంటే ఏం లేదు. ముందు నెగ్గిన తర్వాత అడుగుతా ఉన్నా. ముందు నెగ్గించుకున్నప్పుడు సమస్యలు ఏంటో అడుగుతాం మేము. ముందైతే గెలిపించుకోవడం మన బాధ్యత. అంతేగాని గెలవకుండా మాకు సమస్య ఉందని తెచ్చుకోండి. ఆల్రెడీ తీర్చి ఆయన అలా అని చెప్పేసి అన్నీ అడగలేము. పెద్ద సమస్యలు అయితే మేము అడుగుతాం, కానీ నెగ్గిన తర్వాత మేము అడుగుతాం. పుల్లయ్యండి పవన్ కళ్యాణ్ కానీ. ఎందుకంటే మంచివాడు అంటున్నారు అందరూ, అందుకే వేద్దాం అనుకుంటున్నాం. మెజార్టీ ఎక్కువ వస్తుందండి పవన్ కళ్యాణ్కే. అందరూ పవన్ కళ్యాణ్కే వేద్దాం అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్కే వంగా గీత గారు ముందు ఓ టర్న్ చూసాం కదండి. వంగా గీత గారిని పెద్ద రాజ్యంలో గెలిచారు. ఎంపీ క్యాండిడేట్ కూడా ఇంక పవన్ కళ్యాణ్ ఆయనకేనండి, ఆయనకే. ఎందుకంటే ఆయనకి కొత్త అవకాశం కదండి, కొత్తగా ఉత్సాహం, ఏమో మంచి పనులు చేస్తారేమో అని ఆనందం. గాజు గ్యాస్ అండి. జనసేనకండి. ఎంపీ క్యాండిడేట్ గా ఆయనకండి, ఆ పార్టీ గారికి గ్లాస్ అండి. గురాల సత్బాబు అండి, కొండవరం అండి. ఈసారి ఎలక్షన్ ఓటు ఎవరికి వేస్తారండి? జనసేన అండి. పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని ఓట్లు మెజార్టీ ఇస్తారు? 70,000-80,000 మేడపల్లి వెంకటేశ్వర. ఈసారి ఎలక్షన్ ఓటు ఎవరికి వేస్తున్నారు? గడాస్కి వేస్తామండి. ఎన్ని ఓట్లు మెజార్టీ ఇస్తారండి? సుమారు 1,00,000 దాకా వస్తాయి. ఎంపీ కూడా ఆయనకేండి. ఈయన ఎన్నిసార్లు పెట్టినా ఓడిపోతాడండి. ఇంక ఓడిపోయేవాడికి ఏడు ఎందుకండి, అంతే కదండి. గాజు గడాస్ అండి. వంగాగేత పెద్ద రాజ్యంలో సీటు తెచ్చుకుని నేను రాయడపోడులో తోట కొట్టున్నానండి, సరుగు తోట. ఒక 20 మందిని తీసుకొచ్చి ఫోటోలు తీసుకుని పేరు రాసేవాడి. లారీ నెంబర్ కూడా ఇచ్చారండి. అప్పుడే కొత్తగా లారీ కొనుక్కున్నాను. మాకు వచ్చి పట్టాలు అట్టుకుపోయిందండి. ఇక్కడ పట్టాలు ఇచ్చేయండి, పట్టాల పట్టుకుపోయింది. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారండి, బుల్లబ్బాయి అనిసేటి బుల్లబ్బాయి రెడ్డి గారు ఇచ్చారండి. ఇప్పుడు వచ్చి పట్టాలు అట్టుకుపోయింది. ఇంకా లేవండి. మాకు అయిన తర్వాత కాపాడదండి. ఉన్నంచే ఓట్లు వేసిన మాత్రం వచ్చి టుప్ టాప్గా వచ్చి పోజులు ఇచ్చి గెలిచిపోయిందండి 2 సార్లు. ఇంకా చేత పని అవుతండి ఆవిడకి. ఇప్పుడు మరి కడప నుంచి రౌడీలు దించుతున్నారు. పవన్ కళ్యాణ్ ఓడించడానికి కొన్ని 100 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. అక్కడ వాళ్ళు చేసుకొచ్చండి రౌడీలు. ఇక్కడ రౌడీలు చేసి ఊరుకోరండి. తూర్పుగోదావరి కాపులు వాళ్ళు చేతులు నరికెత్తారండి. కాళ్ళు నరిగితే 3 నెలలండి, కాళ్ళు నరిగితే 6 నెలలండి. కడపలో చేసుకుంటారండి రాజకీయం, ఇక్కడ చేయనే తెంగదండి. అదండి ఏరే పరిస్థితి. 5 సంవత్సరాలు ఏంటంటే అక్కడ ఒక రోడ్డు 30 మట్టి లేదండి. ఆటోళ్ళు 10,000 ఇచ్చారంటున్నారు. ఆటోకి పెట్టి పెడితే 10,000 అవుతుంది, చక్కెర ఇప్పుతాను. సుఖపడి రోడ్లు బాగోవాలి కదండి. నేను పంచాయతీ పథకాలు, ఆ పథకాలు, ఈ పథకాలు పెడితే సుఖపడి చెప్పండి. శుభ్రమైన రోడ్డు ఉందండి. మీరు ఇలా సాలకోట రోడ్డు వెళ్తే మీ ఆటో 3 సార్లు ఇరిగిపోద్ది. ఏ బాబు రోడ్లు బాగోవాలి కదండి. ఏ పథకాలు పెట్టేసాను, పింఛనీలు ఇస్తున్నాను, లీజ్ ఇస్తున్నాను, సుఖపడి చెప్పండి. ఇప్పుడు కడప నుంచి వచ్చి 2 లక్షలు ఇస్తారు, 1,00,000 ఇస్తారు. ఈ ఊరో ఓటైనాక వెళ్ళడానికి ఇల్లేదని అడ్డాడతానంటారు. అడ్డాడితే ఊరుకుంటారేటండి. 1,00,000 రూపాయలు ఇచ్చినా గాజు గాలస్కే ఓటేస్తారండి. నా పేరు అశోక్ అండి. చెప్పండి. ఏ ఊరండి? పిఠాపురం అండి. నెక్స్ట్ ఎలక్షన్ ఎవరికి ఓటేద్దాం? గాజు గ్లాస్కి పవన్ కళ్యాణ్ గారికి వేద్దాం. ఎందుకనండి? ఒక పార్టీ అధినేత వచ్చి ఇక్కడ పోటీ చేయడం, దాని కారణంగా గతంలో వంగ గీత గారు చేశారు, వరం గారు చేశారు, దొరబాబు గారు చేశారు. వీళ్ళందరినీ చూసాం. ఒక పార్టీ అధినేత ఇక్కడ చేస్తారు కాబట్టి ఈసారి ఆయన్ని గెలిపించుకుంటే ముఖ్యంగా పిఠాపురం టౌను రోడ్లో ఇక్కడ ఉన్న సాగర్ తీరం అంతా డెవలప్మెంట్ అయ్యి ఇక్కడ ఉన్న వరకు ఉపాధి వస్తుందండి. ఎంపీ క్యాండిడేట్గా ఉదయ్ శ్రీనివాస్ గారు గతంలో పిఠాపురంలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా చేయడానికని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్ళారండి. దాని కారణం చేత పవన్ కళ్యాణ్ గారి అధినాయకత్వంలో ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా ఎంపీగా నిలబెట్టారు. వీళ్ళిద్దరు కాంబినేషను మా నియోజకవర్గం అయితేనో మా కాకినాడ జిల్లా అభివృద్ధికి అయితేనో తోడ్పడుతుందని మేము కోరుకుంటున్నాం. జనసేన పార్టీ గుర్తేంటి? గాజు గ్లాస్. అడబాల సాంబమూర్తి అండి, పిఠాపురం అండి. జనసేన అండి. భీమవరం పోటీ చేశాడండి ఆయన. భీమవరం నమ్ముకుని పోటీ చేశాడు. అక్కడ ప్రజలు ఆయన ఆదరించలేదు. ఆ కారణంగా ఈయన పిఠాపురం
ఎంచుకుని పిఠాపురం నిలబడ్డారు కాబట్టి పిఠాపురంలో ప్రజలు అందరూ కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏం చేసినా ప్రజలే కార్యకర్తలండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ప్రజలే కార్యకర్తలండి. 100 కోట్లు ఖర్చు పెట్టినా 200 కోట్లు ఖర్చు పెట్టినా ఏమీ అవ్వదండి పని. ఏంటంటే అయ్యంపు ఉంటుంది, ఓటింగ్ ఇయ్యంపు ఉంటుంది, కానీ ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి మొగ్గు ఉంది. మెజార్టీ అంటారా, ఒక 30 నుంచి 40 వేలు మెజార్టీ మీద నెగ్గొచ్చండి ఆయన. వాళ్ళ ప్రభావాన్ని బట్టి అంటే నెగ్గడం అయితే పక్కా అండి. అంటే 1,00,000 ఓట్లు అన్నది అవ్వకపోవచ్చు, 40 వేల మెజార్టీ మీద ఇంచుమించులో అవుతాడండి. 35 నుంచి 40 లోపల అవుతాడండి ఆయన. ప్రజలందరిలోని పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఉంది. ఆయన కూడా నిజాయితీపరుడు. పిఠాపురం నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తారని నమ్మకం ప్రజల్లో ఉందండి. ఎంపీ క్యాండిడేట్గా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, చలమశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఇద్దరికి నేను ఎవరికి వేద్దాం అనుకుంటున్నారంటారా, 2 గ్లాస్కే వేస్తానండి. నా పేరు శివ అల్లండి. ఏ ఊరండి? పిఠాపురం. నెక్స్ట్ ఎలక్షన్ ఎవరు పోటీ వేద్దాం అనుకుంటున్నారు? జనసేనకు ఓటేస్తామండి. ఎందుకనండి? ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామండి. ఎంపీ అభ్యర్థిగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? తంగెళ్ళ ఉదయ్ భాస్కర్ అండి. ఎందుకనండి? ఒక ఛాన్స్ అండి, ఎలా ఉంటుంది మారుద్దామని, ప్రభుత్వాన్ని మారుద్దామని. ఇదివరకు వేసిన ప్రభుత్వం హామీలు ఏవి నెరవేర్చలేదండి. జనానికి ఊరికే డబ్బులు పంచిపెట్టింది కానీ అభివృద్ధి ఎక్కడ చూపించలేదు. అందుకని ఒకసారి ప్రభుత్వాన్ని మారుద్దామని ప్రయత్నిస్తున్నాం. సందీప్ అన్న, పీదు అందమూరు, పిఠాపురం నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ గారికి. ఆయన తన సొంత డబ్బుతోనే ప్రజలకి ఎంత చేసేటప్పుడు అధికారంలోకి వచ్చాక ఇంకా గొప్పగా చేస్తాడు కదా, దానికోసం. ఉదయ్ శ్రీనివాస్ గారికి. ఆయన అడుగు జాడల్లో నడిచే వ్యక్తి కదా ఓటు వేయాలనుకునేది. ఉదయ్ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడలోనే కదా నడిచేది. ఆయన చేసే పనిలోనే ఈయన పాల్గొంటాడు కదా, దానికోసం ఉదయ్ శ్రీనివాస్ గారు ఓటు వేద్దాం. అదే తాతోండి, పిఠాపురం. పవన్ కళ్యాణ్ అవి కదా నిజాయితీగా వ్యక్తి కదండి, సొంత ఏంటండి అంటే ఉదయ్ శ్రీనివాస్కి అండి. అతను చేస్తున్నాడు కదండి, తిరుగుతున్నాడు కదా. విష్ణు. ఏ ఊరు? గర్వాడ. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన బాగుంటుంది. ఎందుకని అనుకుంటున్నారు? ఎందుకనంటే డెవలప్ లేదు ప్రస్తుతానికి. ఎవరు వచ్చినా వాళ్ళకి స్వతంత్రంగా చేసుకోవడం, వాళ్ళ పనులు చక్కబెట్టుకోవడమే కానీ అప్పుడు నియోజకవర్గానికి డెవలప్ లేదు. దానికి 2019లో పాస్ అయింది రోడ్డు. ఈ ఏళ్ళకి రోడ్లు ఎందుకు పనిచేయకుండా ఉన్నాయి, కేవలం డెవలప్ లేదు. అది ప్రస్తుతానికి ఒక అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించన్నది కాదు. ఇప్పుడు రేపు సీఎం క్యాండిడేట్ అనే అతను వచ్చాడు అంటే ఇప్పుడు వచ్చిన ప్రకారంగా ఈ నియోజకవర్గానికి రేపన్న రోజుల్లో మళ్ళీ పోటీ చేయాలంటే డెవలప్ చేయాలి. వంగ గీత గారు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనే చేయగలరు. ఇక్కడ మరి ప్రస్తుతానికి పొత్తులో ఉంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేస్తారని ఒక నమ్మకంతో ప్రజలు కూడా, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా ఆ రకంగా ఆలోచిస్తున్నారు. ఎంపీ క్యాండిడేట్గా ఎవరికి వేస్తారు? ఉదయ్ శ్రీనివాస్. ఎందుకని? కొద్దిగా యువకులకు కూడా అవకాశాలు టీ టైంలో కదా ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి అయాల పవన్ కళ్యాణ్ గారితో హామీ ఇచ్చాడు. దానివలన ఇంకే పవన్ కళ్యాణ్ గారితో ప్రకారంగా శ్రీనివాస్ గారు కూడా ఓటేస్తారు. భాష సత్యరాజ్ అండి. ఏ ఊరండి? ఇరవాడండి. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నెక్స్ట్ ఎలక్షన్లో పొత్తు ధర్మంగా పవన్ కళ్యాణ్కి ఇక్కడ వేస్తారండి. పొత్తు ధర్మంగా సీఎం చంద్రబాబు నాయుడు అవుతాడు. పవన్ కళ్యాణ్కి ఎందుకని వేద్దాం అనుకుంటున్నారు? పార్టీ అధ్యక్షుడు కదండి, ఇక్కడ వేయాలి తప్పదు. మరి ఎంపీ అభ్యర్థిగా ఎవరికి వేస్తారు? మరి పొత్తు ధర్మంలో మరి తెలుగుదేశానికి వేయాలి కదా. పొత్తు ధర్మంలో ఎంపీ అభ్యర్థి ఉదయసేనికి వేయాలండి. సూర్య అండి. ఏ ఊరండి? ఇరవాడండి. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? జనసేన అండి. ఎందుకని? ఇక్కడ మనకి ఒక సీఎం క్యాండిడేట్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చి పోటీ చేస్తున్నారండి. అలాగే వచ్చి కొన్ని రకాలుగా మనకి మా ఒక పిఠాపురం మండలం వరకు అభివృద్ధి అవ్వలేదండి. లాస్ట్ టైం ఒక ఎస్ఎస్ వరం గారి వల్ల ఒక 30% మాకు ఇక్కడ డెవలప్ అయింది. మనం ఏంటంటే ఒక సీఎం క్యాండిడేట్ మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సీఎం క్యాండిడేట్ పోటీ చేస్తున్నాడంటే అభివృద్ధి అవుద్దని నమ్మకం మీద మేము ప్రతి ఒక్కరు కూడా ఇది అనుకుంటున్నామండి. ఒకరు కూడా ఇది జనసేనకి పిఠాపురం మండలం కూడా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. ఎంపీ క్యాండిడేట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఈ ఉదయ్ శ్రీనివాస్ గారి. ఎందుకని? ఉదయ్ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉన్నారు కాబట్టి ఆయన వెనకాల చేయకపోయినా
ఆయన చేసే అవకాశం ఉంది కాబట్టి మేము నమ్ముతున్నాం. మా పేరు కొమ్మిని రామకృష్ణ అండి. ఇరవాడ అండి. పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ఇరవాడ అండి. పవన్ కళ్యాణ్కి వేస్తామండి. ఎందుకంటే అండి అభివృద్ధి చేసి మనిషి అయింది కాబట్టి అండి. ఎంపీ అయితే ఉదయ శ్రీనివాస్కి వేస్తామండి. మంచి మనిషి కాబట్టి అండి. దారా నెంబర్ ఆఫ్ అండి, ఇరవాడ ఎస్ఐ పేట, కాకినాడ జిల్లా పిఠాపురం మండలం. మాకు ఇన్ఛార్జి వరమ్మ గారు లేదు, ఇప్పుడు గ్లాస్కి వేయాలి. పవన్ కళ్యాణ్ నిలబడుతుంది కాబట్టి ఉదయ శ్రీనివాస్కి వేస్తామండి ఓటు. నా పేరు జవాది గోవిందరాయలు, ఇరవాడ. మేము జనసేన పార్టీ నుంచి జనసేన అంటే ముందు ఇది పిఆర్పి చేస్తామన్నా, వంగ గీత గారికి వేస్తాం. అదేదో జరిగింది. ఎందుకంటే ఇంచేపు ఒకే వర్గం ముఖ్యమంత్రి అవుతున్నారు. ఏంటి రెడ్డి కమ్మ తప్పించి వేరే కులాలు ఎవరు అవుతున్నారు. పోన్లే ఏ కులంలో అయినా ఉన్న కులాల్లో ఈ కులం అయితే బాగుందని మేము అనుకున్నాం. ఏ కులం అయినా మాకు ఎట్లా ఆ రెండే ఉండిపోకూడదని మారాలని మార్చాం. ఇప్పుడు నా దృష్టిలో అయితే నాకు 2 సీట్లు జనసేన గెలుస్తుందని నమ్మకం ఉందండి. మాకు ఉదయ ఎంపీ అవుతారండి, ఆ నమ్మకం అనిపిస్తుంది నాకు. అదే నమ్మకం అనిపిస్తుంది. నా పేరు రామకృష్ణ అండి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్, వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? నేను పవన్ కళ్యాణ్ గారికి వేస్తానండి. ఎందుకనండి? ఓ పార్టీ అధ్యక్షుడు పోటీ చేయడం వల్ల ఆ నియోజకవర్గం ఎంతో డెవలప్ అవుద్దండి. ఈలోగా నరేంద్ర మోడీ గారికి బాగా నమ్మకమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. కేంద్ర నిధులు తీసుకొచ్చి మా నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేసి మాకు ఎస్ఈజెడ్కి 100 ఎకరాలు తీసుకున్నారండి. అందులో ఏం డెవలప్మెంట్ లేదు. పొలం అంటే తీసుకున్నారు కానీ రియల్ ఎస్టేట్కి ఉపయోగించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే అందులో 4-5 కంపెనీలు కడితే రేపు పొద్దున్న మా పిల్లల భవిష్యత్తు ఎక్కడో హైదరాబాద్ 10,000-15,000కి పోతున్నారండి. మేము ఇక్కడ నెలకి సంవత్సరానికి 50,000 ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించాం. వాళ్ళ చదువు పూర్తవ్వక హైదరాబాద్ పోయి బతకవలసిందే కానీ, తల్లిదండ్రులను వదిలేసి హైదరాబాద్ పోయి బతకవలసిందే కానీ మన ఏరియాలో పని చేసుకోవడానికి పని లేదండి. ఈ పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడు కనుక కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకొచ్చి మాకు ఎస్ఐజెడ్లో 2-3 కంపెనీలు తీసుకొస్తే మా పిల్లలు రూపాయికో పాపాయికో ఇక్కడే జాబ్ చేసుకుంటారు కానీ హైదరాబాద్ వరకు పోయి పరిస్థితి రాదండి. సాయంత్రానికి మా దగ్గరికి వచ్చి చేరుకుంటారు. అందుకని పవన్ కళ్యాణ్కే మేము ఓటు వేస్తాం. లాస్ట్ టైం పరిస్థితి వేరండి. అప్పుడు కూటమి లేదు, ఎవరికి వాళ్ళు విడిగా పోటీ చేయడం వల్ల ఆ పరిస్థితి వచ్చిందండి. అక్కడ గాజువాక భీమవరం అని కూడా టీడీపీ తరపున కూడా బలమైన క్యాండిడేట్లు నిలబడటం వల్ల ఓటు శాతం విడిపోయి పవన్ కళ్యాణ్ గారు ఓటమి చూడవలసి వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. కూటమి బలంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు 70-80 వేల ఓట్లు మెజార్టీతో ఖచ్చితంగా నెగ్గుతారు, అసెంబ్లీలో అడుగు పెడతారు. మరి ఒక్కరిని ఓడించడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కడప నుంచి రౌడీలు అందరూ వచ్చి పిఠాపురం ఉన్నారన్న. మరి వాళ్ళందరూ మీరు ఎలా ఎదుర్కొంటారు? వాళ్ళందరికీ ఇక్కడ ఓటు వేయడానికి ఓటు హక్కు లేదండి. వచ్చి ఏదో తిరిగేసిపోవటం తప్ప ఓటు ద్వారాగా మేము నెగ్గించుకుంటాం. వాళ్ళు వచ్చి పోతమే తప్ప ఓటు వేయలేరు కదండి. కనీసం పక్కన ఉన్న పద్మనాభం గారికి కూడా ఇక్కడ ఓటు లేదు. పద్మనాభం గారికి ఓటు ఉంటే పోనీ వేయచ్చు. పద్మనాభం గారు ఎక్కడో పత్తిబండి నియోజకవర్గంలో ఓటు ఉంది. ఆయన అక్కడే ఏం పీకలేకపోయారు. ఇక్కడికి వచ్చి ఆయన మాకు ఏం పీకగలుగుతారు? అంటే పిఠాపురం ప్రజలు డబ్బుకు లొంగరంటారు. డబ్బుకు లొంగరండి, ఖచ్చితంగా డబ్బుకు లొంగరండి. వీళ్ళకే కూడా తెలిసిపోయిందండి. ఎన్ని కోట్లు, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా పవన్ గెలుపుని ఆపలేమని తెలిసిపోయింది. ఏదో హంగామా చేసి డామ్ డూమ్ అంటున్నారు కానీ లాస్ట్కి డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా ఎలా ముందుకు రారు. ఇక్కడ అదే నీటిలో పోసిన పన్నీర్లాగా ఖర్చు పెట్టి డబ్బులు ఏరే దుక్కును ఖర్చు పెట్టుకొచ్చాయని అలా అవగాహనకు వచ్చేసారు. తిరగటం తప్ప ఏం ఖర్చు పెట్టరు. సీఎం జగన్పై రాళ్ల దాడి చేసేటప్పుడు ఆ దృశ్యాలు మీరు చూసారే లేదో. సీఎం జగన్ కానమయ్య మీద అటు ఒక నలుగురు ఇటు ఒక నలుగురు బాడీ గార్డులు అయితేనో లేకపోతే అక్కడ క్యాండిడేట్లు అయితేనో చుట్టుముట్టేసి ఉండిపోరండి. ఆ దాడి జరిగేటప్పుడు ఆ పక్కన జనాలను కనిపెట్టండి మీరు, ఎవరో లేకుండా ఉన్నారు అంటే దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది. గత ఎలక్షన్లో ప్రశాంత్ కిషోర్ గారు ప్లానింగ్ ప్రకారంగా అప్పుడు బాబాయ్ హత్య అవ్వచ్చు లేకపోతే కోడికి హత్య అవ్వచ్చు, ఇటువంటి ఇప్పుడు అలాంటి సిమ్ముక్కులు నమ్మి దాంట్లో జనాలు ఎవరూ లేరు. జనాలు అందరికి అవగాహన వచ్చిందండి. అవన్నీ కూడా జనాలకు తెలుసు. అది రాళ్ళదాడా లేకపోతే జరిపించుకున్నారా లేకపోతే చేసుకున్నారా లేకపోతే ఏదో గ్యాపిక్స్లో పెట్టుకున్నారా అక్కడ అన్నది అవన్నీ జనాలకు అర్థమైపోయిందండి. సీఎం జగన్ గారి మీద రాళ్ళదాడి జరిగినా ఏం జరిగినా జనాలు మాత్రం ఫిక్స్ అయిపోయారండి ఓటు దేనికి వేయాలన్నది. గాజు గ్లాస్ అండి. 14 సంవత్సరాల రాష్ట్రానికి సీఎంగా చేసిన వ్యక్తిని ఏదో చిన్న నిలబడని కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేయడం పవన్ కళ్యాణ్ గారు
ఒక 14 సంవత్సరాలు చేసిన సీఎం చేసిన చంద్రబాబు నాయుడుకి ఇటువంటి పరిస్థితి వస్తే సామాన్య ప్రజలకు ఇంకా ఎలా వస్తుందని పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కూటమికి కలపడానికి ప్రయత్నాలు చేశారండి. ఇందులో బీజేపీని ఖచ్చితంగా బీజేపీని కూటమితో కలిసి పనిచేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో త్యాగాలు చేశారు. 35-40 సీట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ కూటమి గురించి తాను కిందకి తగ్గి 21 సీటుకే పరిమితం అయ్యారండి. ఖచ్చితంగా కూటమి గురించి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడ్డారు. ఇవాళ కూటమి కలిసి పనిచేస్తుందంటే దాని కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్ గారే. రేపు ఎలక్షన్ అవ్వాక ఖచ్చితంగా కూటమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారం చేదిస్తుందండి. పవన్ కళ్యాణ్ గారికి మాత్రం మంచి అవకాశాలు ఉంటాయని, పవన్ కళ్యాణ్కి మంచి స్థానం ఇస్తారని, మంచి గౌరవం ఇస్తారని మేము నమ్ముతున్నాం. మన నా పేరు కిట్టనండి, ఏ ఊరండి? గుండవరం. నెక్స్ట్ ఎలక్షన్ ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? గడసకి వేస్తామండి. ఎందుకని? ఎందుకనండి మేము ఎప్పుడు తెలియని పరిపాలన మాది తెలియదు మా పార్టీ. మరి ఇప్పుడు చంద్రబాబులో కలిసాడు కదండి, వేయాలి కదా మరి. నా పేరు రుద్రారపు శ్రీనండి, కొత్త తీసుకుపల్లి అండి. వంగా గీత గారు గతంలో 2 సార్లు చేసామండి. ఈసారి కొత్త పార్టీ కొత్తగా వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ చూద్దాం అనుకుంటున్నామండి. ఎందుకనండి? ఆయన నిజాతిపరుడండి. ఆయన లాంటి అధినాయకుడు ఈ నియోజకవర్గం రావడం వల్ల ఇక్కడ డెవలప్మెంట్ అవుద్దనండి. ఇక్కడ ఇండియాలో అతిపెద్ద ఎస్సీజెడ్ ఇక్కడ ఉందండి. మోడీ గారితో మాట్లాడి కొన్ని పేటలు తేగలరు. ఆయన ఇక్కడ ఉన్న యువతకు అందరికీ మంచి జాబ్లు వేయించగలరండి. నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం వేస్తున్నామండి. మా పిఠాపురం ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ ఒకటి పడాలండి, రోడ్లు విస్తరణ జరగాలండి. ఇక్కడ మంచి ఫ్యాక్టరీలు వస్తాయి, మా పిల్లలందరికీ మంచి జాబ్లు వస్తాయండి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ చేయగలరని నమ్మకం ఆయన మీద ఉందండి. వంగా గీత గారు ఏం చేయలేరండి. నియోజకవర్గం డెవలప్మెంట్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాలండి. మరి ఎంపీ క్యాండిడేట్ గా చలమలశెట్టి సునీల్, తంగెళ్ళ ఉదయ్ పోటీ చేస్తున్నారు. అవునండి. మరి ఇద్దరు ఎవరికి వేస్తారు మీరు ఓటు? ఏంటి అధికారం పార్టీ కాబట్టి ఒకవేళ మోడీ గారితో మనకి మిత్రపక్షం కాబట్టి అండి ఉదయ్ శ్రీనివాస్ గారికి వేస్తామండి. ఏంటి అన్నీనండి ఇప్పుడు అందరూ ఎడ్యుకేట్ అయ్యి ఉన్నామండి. 100% మేము గుర్తుపెట్టగలమండి. తెలియని వాళ్ళకి ఏం చెప్తామండి. గాజు గ్లాస్కి బకెట్కి తేడా ఏంటని చూపిస్తామండి. ఇప్పుడు హెలికాప్టర్కి ఫ్యాన్కి గతంలో ఎలా చెప్పామో ఈరోజు గాజు గ్లాస్కి బకెట్కి ఎంత తేడా ఉందో డిఫరెన్స్ మేము చూపించగలమండి. ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ చేయగలమండి. ఒకవేళ తెలియని ఉంటే అవగాహన నేర్పిస్తాం చెప్తామండి. ఎవరికి వేయాలండి తెలియదు కదా మరి. జనసేన పార్టీ తరఫున తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఉంటున్నారు, వైసీపీ తరఫున చలమలశెట్టి సునీల్. ఎవరికి వేస్తారు? వాళ్ళకే వేస్తారు రెండును. జనసేనకి. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్. శ్రీనివాస్ అండి, ఏ ఊరండి? జల్లూరండి. నెక్స్ట్ ఎలక్షన్ ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? జనసేనకి అండి. ఎందుకనండి? వేయాలండి, అలాంటి వ్యక్తికి వేయాలండి. ఎందరో అవినీతి పరులకి దుర్మార్గులకి వేసాం. ఈసారైనా పవన్ కళ్యాణ్ అంటే మంచి వ్యక్తులకి వేయాలండి, వేద్దాం. రాజకీయాలు మార్పు తీసుకొద్దాం, అదేనండి. ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, సునీల్ పోటీ చేస్తున్నారు. ఎవరికి వేస్తారు? తంగెళ్ళ శ్రీనివాస్కి వేద్దామండి. యువకుడండి, ఎంప్లాయ్మెంట్ సృష్టించడానికి ప్రయత్నం చేసే వ్యక్తి అండి. ఏదన్నా స్వామి అండి, ఊరండి? విరవాడ. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు వస్తారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనండి? ఆయన మంచి వ్యక్తి అండి, ఆయన వస్తే మాకు బాగుంటుంది. దానికోసం ఎంపీ క్యాండిడేట్ ఎవరికి వేద్దాం? ఉదయ్ శ్రీనివాస్ గారండి. ఎందుకని? ఆయన కొంచెం యువకుడండి. నెక్స్ట్ ఆయన మెంటలాంటి వేరు ఏంటంటే జాబులు ఏదోలాగా సృష్టించి తేగళ్ళు. ఆయన టీ టైంకే అంత పెద్ద ఆయనకి యజమాని అయినప్పుడు ఇలా కుర్రలాటలు అందరికీ ఏదో సృష్టిస్తారు తెసగాడు. గ్యాస్ ఆయన పుట్టిన కాంచి టాటింగ్ ఆయన జెండా పెత్తకం ముందు నుంచే మీరు తిరిగి అందులోని నాకు మంగిదుర్తి పిఠాపురం పక్కగా పవన్ కళ్యాణ్, అందులో అనుమానం ఏం లేదు. 100%. ఎందుకని? ఆయన కూడా తిరిగి ఎవరనుకుంటున్నారు ఇప్పుడు వర్మ అంటే ఆయనకు 50,000 ఓటింగ్ ఎప్పుడు వర్మ కూడా ఉంటుంది. అలాగా అది కంపల్సరీ 50 ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా 40%, 90% ట్రాన్స్ఫర్ అయితే చాలు, అంతే. పక్కా విన్ పవన్ కళ్యాణ్, అందులో అనుమానం లేదు. విన్ కాదు, 50,000 పైన. మన లక్షలు 2 లక్షలు అనమండి. ఎందుకంటే ఇక్కడ ఓటింగ్ ఎంత ఉందో జనాలు తెలియక 1,00,000 2 లక్షలు అంటారు, కానీ అంత అన్నం 50 పైన, అంతే. అందులో అనుమానం ఏమీ లేదు. డబ్బులు అంటారా? డబ్బులా? ఎందుకంటే డబ్బు పెడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర తెచ్చేస్తారు, ఇచ్చేస్తారు. తీసుకోండి గాజు గ్లాస్ వేసేయండి, అంతే. అందరూ కూడా వేసేస్తారు కూడా. చెప్పండి సార్, అడగండి. ఎంపీ ఉదయ్ శ్రీనివాసు. అదేంటి పొత్తులో భాగంగా తెలుగుదేశానికి ఆయన సపోర్టు మనం సపోర్టు కాబట్టి కంపల్సరీ ఉదయ్ శ్రీనివాస్కే ఎంపీ ఒక ఓటు, ఎమ్మెల్యేకి ఒక ఓటు, గాజు గ్లాసు మాత్రమే, అందులో అనుమానం ఏం లేదు. నా పేరు శ్రీనివాస్ అండి, పిఠాపురం అండి. తెలుగుదేశం పొత్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్కి మేము ఓటేస్తామండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటూ అసెంబ్లీకి పంపించారండి ఒకసారి. ఈ పిఠాపురం డెవలప్మెంట్ చేయాలంటే
ఒకటి వరం గారైనా ఉండాలండి, లేదా పవన్ కళ్యాణ్ అయినా ఎమ్మెల్యే అవ్వాలండి. వాళ్ళిద్దరు అవుతేనే ఇక్కడ పిఠాపురం డెవలప్మెంట్ అవుతుందండి. ఎంపీ క్యాండిడేట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎంపీ అని కంపల్సరీ ఉదయ్ శ్రీనివాస్కి వేస్తామండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓటేసినది ఉదయ్ శ్రీనివాస్కి కంపల్సరీ ఎంపీ చేయాలండి. మెజారిటీ అనేది చెప్పవచ్చు కానండి, పవన్ కళ్యాణ్ గారు మాత్రం నెగ్గుతూ పక్కా అండి. ఏ ఊరండి? పిఠాపురం నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు వస్తారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ వస్తాడండి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మంచివాడు కదండి, ఆయన వస్తాడు. ఎంపీ క్యాండిడేట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? రెండు గ్లాస్ కాండి ఇంకా జనసేన పార్టీ గుర్తించి గ్లాస్ పేరు బాబు ఏ ఊరండి? నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు వస్తారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఎందుకనండి? ఆయన రావాలని అందరూ కోరుకుంటున్నారండి, ఆయనతో పాటు మేము కోరుకుంటున్నాం. కానీ ఆయన రాకుండా కొన్ని దుష్టశక్తులు పిఠాపురంలో దిగేయండి. అంటే పాలన మారాలి, పవన్ రావాలి అంటే కొన్ని కొత్తగా పిఠాపురం చూద్దామని. అంటే ఉదయ్ శ్రీనివాస్ గారు ఆయన కూడా కొత్తతనం కోరుకుంటున్నామండి. ఆయన కూడా కొత్తగా దిగారు కాబట్టి ఆయన మాకేదో చేస్తారనే కాబట్టి మేము కొద్దిగా నమ్ముతున్నామండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేస్తారేమో అని మేము నమ్ముతున్నామండి. సత్యమేని. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? జనసేన. పేరు రావణమ్మ అండి, మాది కొండవరమే బాబు. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు కోటేస్తారు? అది తెలియదు బాబు, అది మనసులో ఎవరికి అభిమానం ఉంటే వాళ్ళకి వేస్తాం. ఆ జన్మ హక్కు ఎవరు చెప్పకూడదు. అది అయితే పవన్ కళ్యాణ్ గారు ముందు మన 5 సంవత్సరాల పాపం పోటీ చేసి ఓడిపోయారంట. మళ్ళీ ఇక్కడ మా ఏటమ్మా అంటారు, దత్తక్షేత్రం శక్తిపీఠం అని చెప్పి పోటీ చేస్తున్నాను అమ్మ అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. అయితే జగన్ గారు చేశారా లేదా అన్నది ఆ పైన ఉన్నవాడికి తెలియాలి. ఎంతవరకు ఎవరికి చేసి అందినవి వాళ్ళకి అందే పథకాలు, అందరికీ అందరికీ పథకాలు అంతే కదండి. తర్వాత బాబా నెగ్గాక ఏ ముఖ్యమంత్రి మాత్రం ఒక్క మాట చెప్పండి, ఎవరికి చెప్పినా సరే మాకేం పెట్టమని. కూలోడు కింద ఉండిపోతున్నాడు. రైతు ఎంత కష్టపడినా వాడికి అక్కడికే వస్తున్నాయి ఒకటండి. తర్వాత బాబు పెద్ద హాస్పిటల్కి వెళ్తున్నారు, వాళ్ళకి లేనిపోని పథకాలు అన్నీ పెట్టి తిరగలేనంటూ లేడు బాబు. ఏంటి ఈవిడికి ఒకవేళ కాన్ లేకపోతుందని వెళ్తుంది. ఎన్ని రకాలైన పథకాలు పెడుతున్నారు. అలాంటి పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంవత్సరం తీసారండి. అలాంటివి ఏమీ లేకుండా ఆయన డైరెక్ట్గా వెళ్ళి చూసేలా పెట్టారండి. అది ఒకటి చేసి పెట్టండి. తర్వాత బాబు మాకు ఇంకోటి ఏంటంటే, మాకు పిఠాపురం దాటాక తుక్కుపోగులు సెంటర్ లారీ ఆఫీస్ ఉందండి. ఆడపిల్ల సెల్లైట్లు వేసుకుని వస్తున్నారు బాబు. వంగా గీత గారు మన వచ్చారండి. అయితే పదవి దిగిపోతే మరి ఆమె నడితే మన బాగోదు కదండి. ఆ లైట్ ఒకటి 8 మంది అడుగుదాం చూశానండి. మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇవ్వరండి. మీకు వాళ్ళు మాట్లాడమంటారు, ఇప్పుడే మాట్లాడమంటారు. మీరు వెళ్ళాక మా పేర్లు తీసేస్తారు మీరు. అంతే అండి. నేను అలాగ అన్నానండి. ఇప్పుడు ఇంకా మా ప్రెసిడెంట్ గారు కోపం వచ్చింది. అంతే అండి. మాకు ఏదన్నా మాకు వచ్చింది. ఎందుకంటే మా గుడి విషయం పెండిన తర్వాత కాళ్ళు అరిపోలాగా ఆటోని మనం అందరూ పడి మరి వెళ్ళామండి. మంచి ఇచ్చిన లేదండి. అది గవర్నమెంట్ భూమి కూడా, గవర్నమెంట్ భూమిలో స్థలం ఆక్రమించారని అడిగితే మంచిలు కూడా ఇవ్వలేదండి. అలాగ ఉంటాయన్నమాట బాబు. ఎవరు వచ్చినా ఎవరు నెగ్గినా ఎవరు నెగ్గ భగవంతుడి సంకల్పం అది. మంచి ఎప్పుడు నెగ్గుతుంది బాబు, చెడు ఎప్పుడు నెగ్గదు. కానీ చెడు వెనకాల ముందు నెగ్గుతుంది, మంచి ఎప్పుడు నెగ్గుతుంది. అదనమాట. పవన్ కళ్యాణ్ వస్తాడో లేదన్న భగవంతు సంకల్పం. ఆయన తిరుగుతున్నాడు, నెగ్గితే అందరూ ఆయనకు ఓటేద్దామని అనుకుంటున్నారు. ఏం చేస్తారో దేవుడి సంకల్పం. మా ఊరికి వచ్చిన సమస్యల్లో కూడా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైనేజీలు లేవు. ముందు మెయిన్ ఆడవాళ్ళు మరి వాడకం అంటూ ఉంటే ఇంట్లో చాలా వాడకం ఉంటుంది. అది కూడా తెలుసు. మగవాళ్ళు ఉదయం వెళ్ళిపోతారు, సాయంత్రం వస్తారు, అది తెలియదు. వాడకం అంటూ ఇంట్లో కూడా జరిగేదంతా ఆడవాళ్ళకే తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైనేజీ లేదనమాట మెయిన్. అది ఒకటే మా ఊరికి బాగా ప్రాబ్లం అనమాట. చెత్త పన్నని వేసి చెత్తకి పన్ను ఏం చేసుకుంటున్నారు. చెత్త పట్టుకెళ్ళి నాదులు లేడు. ముందు సర్పంచ్కి చెప్తే పాపం ఆయన ఏం చేయలేరు. మా పంచాయతీలో కంప్లైంట్ పెట్టి చేసినా వాళ్ళు ఏం చేయలేరు. ఏంటంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిధులు విడుదల అవుతలేదు. నిధులు విడుదల అవ్వక పంచాయతీలో పనిచేసిన తుక్కుపట్టికి వెళ్ళి వాళ్ళైనా సరే వాళ్ళకి జీతాలు లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. మేము ఎవరిని అడగటానికి సరిపోవట్లేదు. ఇప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు వచ్చి 5 రోజులు వచ్చి మేము వస్తున్నాం, మేము చేద్దాం అని చెప్పి అడిగే కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమస్యలు ఏమున్నాయి ఓటు అడగటానికి కాదు. ఫస్ట్ ఊరికి ఏ సమస్య ఉన్నదన్నది ప్రతి ఒక్కరు పోటీ చేసిన నాయకులు ఎవరైనా సరే ఊరికి ఏ సమస్య ఉన్నదన్నది తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత ఆ ఊరికి వచ్చి ఓటు అడగడం ఫస్ట్ అదొకటి నేర్చుకోండి. ఫస్ట్ మాకు డ్రైనేజీల ప్రాబ్లం ఒకటి, గుడి ఒకటి మాకు అది చాలా గొడవల్లో జరిగింది. పెండం దొరబాబు గారి దగ్గర తిరిగారు, అన్ని చోట్లకి తిరిగినా సరే అది కూడా మాకు ఏది అవ్వలేదు. ఇప్పటికొచ్చు మాకు ఏ ఎమ్మెల్యే అయినా సరే చెయ్యాలని మాత్రం మేము కోరుకుంటున్నాము గుడికి. అలాగే ఆర్థిక ఇబ్బందిగా కొంచెం మహిళలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి కూడా ఉపాధి అన్నది కూడా పెద్దగా ఉండడం లేదు. అదొకటి కూడా చూసుకోవాలి. లక్ష్మి అండి, తోలుగు లక్ష్మి, కుండవారం అండి. ఎవరికైనా ఏముందండి, ఎవరికొస్తే ఎవరికి మేము తెలుగుదేశానికి వేసేస్తామండి. పవన్ కళ్యాణ్ గారు
వేస్తామండి ఎందుకయ్యం ఈ ఊరి సమస్యలు ఏమైనా ఉన్నాయి? మా ఊరికాడ చాలా ఉన్నాయండి. సేడు కాలువ లేదు ప్రస్తుతానికి. సేడు కాలువ లేదండి. అదేమైనా చేసి పెడితే ఇక్కడ దుర్గమ్మ గుడి అలాగే అప్పుడే ఎన్నో సంవత్సరాలు బట్టి అలా ఉంది, కానీ ఆ దుర్గమ్మ గుడి ఎవరు ఎత్తుకోవటం లేదు. ఓ సరేనో వచ్చి ఇక్కడ ఏదో చిన్న సత్రలాడితే ఏదో కడతాం కూడా ఏమి లేదండి. మంచి సెంటర్ ఇది. మరి అలాంటివి ఏమైనా చేసి పెడితే మరి బాగుంటుందండి సెంటర్లోని. విష్ణు చక్రం నా పేరు రివర్ శివరెడ్డి. నెక్స్ట్ ఎలక్షన్ ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్కి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకనండి? ఇప్పటికైనా ఆయన ఏదో గుర్తింపు లేని చేస్తున్నాడు. ఈయన వరమగారు చేస్తారని చెప్పన్నారు, కానీ వరమగారు చేసే టైంలో దిగిపోండి ఆయన. ఆఖరి టైంలో ఇచ్చేయండి, డైరేజీలు కట్టించేయండి. ఆయనకైతే చాలా బిలుపుట్టుండండి. ఈతలో ఆయన నుంచున్నా వరమగారు నుంచున్నా వరమగారికే చేస్తాడు. బీచ్ వరకు అంతా వాడ చెట్టుబల్జీ మొత్తం అంతా కూడా అయినప్పుడు కూడా ఆయన సపోర్ట్ చేశాడు కాబట్టి, వరమగారు సపోర్ట్ చేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి వేస్తారండి. తర్వాత రెండో ఎంపీ సీటు కూడా ఇంకా ఆయనకే వేస్తారండి. ఎవరికండి? మన ఉదయం ఉన్నాడు కదండి, ఇంకా అలాగే వేస్తారండి. జనసేన బీజేపీ టీడీపీ పొత్తు కుదిరింది కదా, మరి మీరు మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం లేదండి. వాళ్ళు ముగ్గురు కలిస్తే మాకు అదే ఆనందం అండి. రాష్ట్రానికి ఉపయోగపడి ఉంటే మంచిదే కదండి. మా ఊరు సమస్య డ్రైనేజ్ అండి. ఈ టర్నింగ్లోని కొన్నాళ్ళకి బైపచ్చి రోడ్డు పడుతుంది కనుక ఈ గుడి తొలగించేస్తున్నారండి. ముందు తొలగించేసారండి. తొలగించిన దాన్ని ఆపేసామండి. పెద్దలందరూ కలిపి ఆపేస్తే ఆ గుడి అలా నిలబడుతుంది. కొంచెం పక్క సైడ్ కొంచెం మాకు కొనిస్తే గుడి అందరూ కట్టుకుంటామండి. మాకు అదండి ఈ డైలేజీ మంచిని గడ్డ బాగా ఇచ్చారండి. సచివత అండి. ఏ ఊరు? కొండవేరం అండి. కొత్తపల్లి మండలం. ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి అయితే తెలుగుదేశానికి వెళ్తుందని అనుకుంటున్నానండి. ఎందుకని ప్రజలను కాపాడతారని. ప్రజల అభిప్రాయం మీరు ఈయన మారుతాడని వచ్చి పవన్ కళ్యాణ్ గారు. నేను ఎప్పుడు వంగగీత గారికి వేయలేదండి. జనసేన బీజేపీ టీడీపీ కాబట్టి జనసేనకి వేద్దాం అనుకుంటున్నామండి. ఆయన మరి తెలుగుదేశం నిలబడ్డారని. మరి ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, వైసీపీ నుంచి చలనశెట్టి సునీల్, జనసేన నుంచి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, ఇద్దరు ఎవరికి వేస్తారు? పవన్ కళ్యాణ్కి వేస్తామండి. జనసేనకే వేస్తామండి. గాజుగలాస్కి వేస్తామండి. తెలుగుదేశానికి వెళ్తేని మాకు ఇప్పుడు తెలుగుదేశం అండి. గెలపని తెలుగుదేశం అండి. ఎన్టీ రామారావు గారు ఉన్న కాడి నుంచి తెలుగుదేశం అండి. యాండ్ర నాగండి. ఇవి కొత్తపల్లి కొండవరం. నేను 11 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో పనిచేస్తున్నానండి. అప్పటి నుంచి ముందర పోయింటారని కూడా గ్లాస్కి వేసానండి. ఇంకేమి ఎవరు చెప్పినా చెప్పకపోయినా నాకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు ఇష్టం అండి. ఆ పార్టీ ఇష్టం అండి. అలాగా నా వెనక ఎంతమంది అయినా నడమంటే నడిచి కుర్రోళ్ళు ఉన్నారండి. నేను జనసేన కోసం ఎంత దూరం అన్నా వెళ్తానండి. ఏ పనైనా నేను చాలా ఇంట్రెస్ట్గా చేస్తానండి. మాకు పిఠాపురం చేసుకున్న పుణ్యమండి అయింది ఇక్కడ కొత్త. ఆ విషయంలోనే వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా సరే అభిమానంతోనే ఇక్కడ ఓటించానండి. ఎవరైనా డబ్బులు ఇచ్చారనుకోండి, ఎవరు ఇచ్చినా తీసుకోమానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఏలెట్టి నొక్కించరండి. అక్కడికి మనిషికి డబ్బు ఇచ్చుకున్నాం, ఈ పని డబ్బుకే చేయాలనుకున్నా డబ్బు చేస్తారు, నీతి నమ్ముకున్నాక నీతి చేస్తారండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఓటు అనేది అతను మనస్ఫూర్తిగా వేస్తాడు, కానీ మనం ఇక్కడ వెళ్ళి నువ్వు డబ్బులు తీసుకుని గ్లాస్కి వెళ్ళి మనం అన్నం కదండి. అక్కడ ఓటు నీతికి వేసేవాడే నీతిగా చేస్తాడండి పని. అది కూడా మాకు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిపించుకున్నాం అంటే అండి మా ఏరియా డెవలప్మెంట్ అవుతుందండి. చదువుకున్న కుర్రోళ్ళు చాలామంది ఉన్నారండి, ప్రతి క్యాస్ట్లో ఉన్నారండి. అలాంటి వాళ్ళకి కొంత అభివృద్ధి అవుతుందండి. ఏమన్నా కొంత చదువుకుని కష్టపడి కుర్రోళ్ళకి చాలామంది ఉండిపోయారు. ఆఖరి 10 ఏళ్ళు కన్నా 12 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా మా ఏరియాలో 2 ఫ్యాక్టరీలు కట్టారనుకోండి చాలా మంది బతికితారండి. ఆ విషయం మీద మేము ఆయన గెలిపించుకోవాలనుకుంటున్నామండి. ఎంపీ క్యాండిడేట్గా చలనశెట్టి సునీల్, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరికి వేస్తారు మీరు ఓటు? ఇది ఉదయ్ శ్రీని గారికి ఎంత? ఎందుకనండి? అయినా ఈ పార్టీలోనే టికెట్ కోసం తిరిగారండి. టికెట్ కోసం తిరిగినా అయినాకల్లా తిరిగామండి. ఇలాగా మొన్న ఇదో తుఫాన్ వచ్చింది కదండి. ఆ తుఫాన్కి ఎస్సీపేట అని ఒక 75 ఇల్లులు పోయండి. పోతే ఆయనకి నేను ఇలాగ సీట్కి వచ్చిన తర్వాత ఆయన ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే ఆయన 75 మందికి 25 కేజీల మూటలో బియ్యం మామూలుగా ఒక్కొక్కటి కేజీ కింద ఒక్కొక్కరికి ఒక వారానికి సరిపడక పంపినట్టు తెచ్చారండి. అయ్యాల అందరికీ ఆ పేట అంతా భోజనం పెట్టారండి. ఇంకా ఆయన కూడా తిరిగామండి. ఆయనకి సీట్ ఇవ్వలేదని ఆయన ఏం బాధపడలేదండి. ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు. ఎంపీ సీట్ అన్న ఇష్టమే, ఎమ్మెల్యే సీట్ అన్న ఇష్టమైనా ఆయన ఆ పార్టీలో ఉన్నారండి. సీట్ ఇవ్వలేదని గట్ట పోలేదండి. జనసేన పార్టీ అంటే ఎంత అభిమానం అండి. ఆయన ఎంత చేస్తారో మేము చూడాలండి. నేను ఆటో డ్రైవర్ని అండి. నా ఆటోలో ఎవరన్నా సరే గర్భిణీ స్త్రీలు ఎక్కితే వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే ఉచితంగా తీసుకెళ్తానండి. నేను ఇలాగానే ఎవరు ఎక్కినా సరే అండి, నీళ్ళు తీసుకున్న వాళ్ళు ఎక్కితే వాళ్ళ దగ్గర డబ్బులు గట్ట తీసుకోనండి. ఉన్నవాళ్ళు ఎవరైనా ఎక్కినా కూడా వాళ్ళ ఎక్తారండి, వాళ్ళ దగ్గర తీసుకోనండి. నాకు కలిగిన సాయం నేను చేస్తున్నానండి.
వీరభద్రరావు అండి. కుతికుడి మిల్లు మరి నెక్స్ట్ ఎవరికి ఓటేస్తారు? పవన్ కళ్యాణ్ వేస్తామండి. ఎందుకనండి? ఎందుకంటే ఆయన అయితే కొంచెం ఇవన్నీ సరిదిద్దుతాడని. ఏంటి ఇప్పుడు రోడ్లు లేవు, ఏవి లేవు, ఏట్లకి అయ్యా ఏవి లేవు. ఆయన చేత ఆయన అయితే మాకు ఈ ఏరియా అంతా శుభ్రంగా ఉంటుందండి. వంగాగీత గారు అక్కడ చేసింది ఏం చేయలేదు. అందులో పెట్టి కూర్చోవడం తప్ప ఏమీ లేదు. దాని చేత ఈయన రావడమే మాకు బెస్ట్. గ్లాస్ గాజు గ్లాస్ మీకు 70% పైన వస్తుంది. ఎన్ని చేసినా ఇది మాత్రం సీట్ గ్యారంటీ, పిఠాపురం సీట్ గ్యారంటీ అండి. రాంబాబు కొత్తపల్లి ఇప్పటి కొత్త నెక్స్ట్ ఎలక్షన్ ఎవరికి ఓటేద్దామనుకుంటున్నారు? జనసేనకి. ఎందుకనండి? ఎందుకంటే జగన్ పాలన పెద్ద బాగోలేదు. రోడ్లు లేవు, ఎక్కడ ఏ పరిపాలన ఏం బాగోలేదు. రోడ్లు లేవు. ముఖ్యం మెయిన్ ఏంటంటే రేట్లు పెరిగిపోయి ప్రతిదీ రేట్లు, ఏదన్నా సరే రేట్లు. రోడ్లు ఏమి ఎక్కడ ఏమీ లేదు. మా ఊరు వెళ్ళాలంటే రోడ్డు అసలు ఏం బాగోలేదు. స్కూల్కి వచ్చి కుర్రోళ్ళు కూడా చాలా సైకిళ్ళు రిమ్ములు పోవడం, సైకిల్ పోవడం ఇలాంటివన్నీ జరిగాయి. చేత జనసేనకి వేస్తే పవన్ కళ్యాణ్ నేను మాకేమైనా చేస్తాడేమో అని. ఎంపీ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చంద్రబాబు సునీల్కి వేస్తారా? కూటమి అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్కి వేస్తారా? ఉదయ్ శ్రీనివాస్కి వేస్తాం. ఎందుకు అంటారు? జనసేన టీడీపీ బీజేపీ పొత్తు కాబట్టి ఇంకెక్కడ ఏది వచ్చిందో అక్కడ కూడా అదే రావాలని మేము అనుకుంటున్నాం. నా పేరు దగ్గర జ్యోతుల. నెక్స్ట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? ఇతను వేద్దాం అనుకున్నాను. క్రితం వైఎస్ఆర్ గెలిచిపోండి. ఇతను వేద్దాం అనుకున్నాను, మారిపోయాను. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఇది మన సినిమా ఉన్నాడు, గ్లాస్ వేద్దాం అనుకుంటున్నాను, మారిపోయాను. చెప్పు ఇంకా ఏదైనా కావాలా? ఎందుకని వేద్దాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్కి? మన వాళ్ళు అందరూ మారిపోయారు ఇక్కడ కొంతమంది. నేను మొట్టమొదటి నాకు ఓటు వచ్చిన కానీ కాంగ్రెస్ చేశాను. కాంగ్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ జగన్మోహన్ చేసాం పోయిన ఎలక్షన్. ఇప్పుడు మారిపోదాం అనుకున్నాను, మారిపోయింది అంతే, అంతకన్నా ఏం కదా. మరి ఎంపీ అభ్యర్థిగా చలమశెట్టి సునీల్కి వేస్తారా, ఉదయ్ శ్రీనివాస్కి వేస్తారా? మనకి పార్టీ తరఫున మొత్తం వాళ్ళకే వేయాలి. ఇలా ఒకటి అలా ఒకటి కాదు, అంటే పార్టీకి వేయాలి. ఎంపీకి ఎమ్మెల్యేకి ఒకటే. నా పేరు వరప్రసాద్, ఇక్కడ వాకతిప్ప. నెక్స్ట్ ఎలక్షన్ ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్. ఇంతకు ముందు నేను ఎప్పుడు 83 కాడి నుంచి టీడీపీలో ఉండేవాడిని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి పొత్తు వల్ల మళ్ళీ జనసేనకి వెయ్యాలి. ఎందుకంటే తప్పదు కదా, మరి ఇక్కడ సీటు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్కి వెయ్యాలి. సానా కృష్ణ ఉప్పటి కొత్తపల్లి. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? నేను పవన్ కళ్యాణ్ కదా. ఎందుకనండి? మొన్నటిదాకా వైసీపీలో చేసేవండి, నచ్చలేదు పాలన మాకు. ఇప్పుడు జనసేనకి వేసే మార్పు ఎలా ఉంటుందో చూద్దాను. వంగగీత గారికి వేసానండి నేను, ప్రజారాజ్యం టైంలో వంగగీత గారికి వేసానండి. ఇప్పుడు పెద్ద పనులు ఏం చేసాడు అనిపించలేదండి. మా కళ్యాణ మండపం ఒకటి పెండింగ్లో ఫండ్ ఇచ్చి రిలీజ్ చేశారు, ఇప్పుడుగా పూర్తి అవ్వలేదండి. అది ఎంపీ అయిన తర్వాత కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఆవిడకుంది, అది కూడా పూర్తి చేయలేదు. ఎంపీ అయిన తర్వాత మ్యాక్సిమం ఒక 3-4 టైమ్స్ వచ్చారమ్మా. అంతే. ఎంత మెజారిటీ ఇద్దాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్కి? మెజారిటీ మనం చెప్పలేము, విన్ అయితే కన్ఫర్మ్. మెజార్టీ నేను అనుకున్న ప్రకారంగా 50,000 నుంచి 1,00,000 నేను అనుకుంటున్నాను. మరి జనం నాడు ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా. జన పార్టీ తరఫు నుంచి ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి నా 2 ఓట్లు జనసేనకి వేస్తాను. నేను కోరుకునేది మా తీర ప్రాంతం ఉంది కదా, దానికి కొట్టుపోతుంది ఎక్కువ రోడ్డు, దాన్ని ఒకటి చేయమని అడుగుతాను. రైల్వే బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఈ 2 నాకు తెలిసిన సమస్యలు. నా పేరు సాయి అండి, పిఠాపురం నియోజకవర్గం యూ కొత్తపల్లి. గాజు గ్లాస్ పవన్ కళ్యాణ్ గారికి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే డెవలప్మెంట్ చేస్తాడని నమ్మకం. ఎంపీ అభ్యర్థిగా చలమశెట్టి సునీల్, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి వేస్తాం. ఎందుకని ఆయనకి? అంటే ఆయన యంగ్ అండ్ డైనమిక్ ఎంటర్ప్రీనియర్ కాబట్టి మా యూత్ అందరికీ ఇన్స్పిరేషన్ ఆయన. నాగేశ్వరరావు అండి, అది ఉప్పటి కొత్తపల్లి వాకతిప్ప గ్రామం. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏంటంటే ఆయన కూడా చూడాలి కదండి. ఏంటంటే ఎంపీగా 5 సంవత్సరాలు చేసింది, ఒక్కరోజు కూడా ఒక ఈది తిరగలేదండి, ఒక ఊరు తిరగలేదండి. ఎందుకంటే మా కొత్త వ్యక్తిని చూద్దామనండి. అంటే అదన్నా వరమగారు వరమగారికి మనుషులు అండి. ఆయన బాగా ఇక్కడ పనులు బాగా చేయించారండి. రోడ్లు అన్నీ బాగా చేయించారండి. వాచింజల్ లక్ష్మణ స్వామి అండి. మాది కుతికిమిల్లి గ్రామం, నిదానం దొడ్డి అండి. నెక్స్ట్ మేము మాది అయితే టీడీపీకి మీ వర్మ గారికి చేసామండి. ఆయనకి టికెట్ ఇవ్వలేదు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారికి టికెట్ ఇచ్చారు కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో మేము పవన్ కళ్యాణ్ గారికి
వేస్తారండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కొంచెం బాగుందండి, అది పవన్ కళ్యాణ్ గారికే వేస్తామండి. మరి టీడీపీ వాళ్ళంతా వేస్తారా? వేస్తారండి, ఎందుకంటే ఇక్కడ టీడీపీకి టికెట్ ఇవ్వలేదు, వర్మ గారికి ఇవ్వలేదు కాబట్టి టీడీపీ పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారు సపోర్ట్ చేస్తారండి. జనసేన పార్టీ గుర్తేంటి? గాజు గిలాస్ అండి. వెంకనండి. ఊరండి? ఎండపల్లి. నెక్స్ట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? కళ్యాణ్ అండి. ఎందుకనండి? ఇప్పుడు ఒకసారి చూడాలి కదండి. ఎంపీ అభ్యర్థిగా చలమశెట్టి సునీల్, తంగెల ఉదయ్ శ్రీనివాస్, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? శ్రీనివాస్కి వేస్తాం.